Hello, నేను డాక్టర్ హరీష్ తెనేటి, మ్యాక్సిలోఫేషియల్ సర్జన్, లైఫ్ కోచ్ అండ్ వేదశాస్త్రపాత్ ఇన్స్ట్రక్టర్. మనకి చాలా వీడియోస్ మన సునీత మీడియా ఛానల్లో పెట్టడం జరిగింది అండ్ చాలామంది రెస్పాండ్ అవుతూ చాలా మంచిగా అందరూ ఫాలో అవుతున్నారు. కొంతమంది ఇంకా డౌట్లు ఉన్నాయి, ఫాలో కాలేకపోతున్నాము అన్నవాళ్ళు కొన్ని కమెంట్స్ పెడుతున్నారు. కొన్ని మధ్యలో ర్యాండమ్గా కమెంట్స్ వచ్చినా కొన్ని కమెంట్స్ నేను ఐ థింక్ చదివి ఆన్సర్ చేయాలి అనిపించింది. అందరినీ రమ్మని చెప్పలేము, కొంతమంది వచ్చినా పే చేయలేమంటారు, లేకపోతే కొంతమందికి తెలుసు బట్ ఎందుకో స్టార్టింగ్ ట్రబుల్ ఉంటుంది, కొంతమందికి 1-to-1 హెల్ప్ అవసరం ఉండదు, వీడియో చూడగానే అర్థమైపోతుంది అండ్ వాళ్ళు మంచిగా ఇంప్రూవ్ అవుతున్నారు కూడా. 10 మందికి మా వీడియోలు సజెస్ట్ చేస్తున్నారు, వెరీ వెరీ హ్యాపీ. అయితే కొంతమంది కొన్ని కమెంట్స్ చేస్తున్నారు కాబట్టి ఆ కమెంట్స్ని మనం ఒక్క మాటలో వాళ్ళకి ఆన్సర్ చెప్పేసేస్తే ఒక వీడియో రూపంలో అక్కడి నుంచి దే విల్ పికప్ అండ్ గో. దాని ద్వారా చాలామందికి మైండ్లో ఉండి కొంతమంది వీడియోలు చూస్తున్నారు కానీ వాళ్ళ మైండ్లో ఉండే డౌట్ని కమెంట్ ఎలా చేయాలో కూడా తెలియక ఉంటారు. సో అలాంటి వాళ్ళ కోసం కొన్ని కమెంట్స్ చదువుతూ వాటికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ చేద్దామని చెప్పి ఈ సిరీస్ చేయడం జరుగుతుంది. మీకేమన్నా ఇన్ఫర్మేషన్ ఉండి మీరేమన్నా డౌట్ ఉంటే ఖచ్చితంగా కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి. నేను అవి క్వశ్చన్స్ చదివి వ్యాలిడ్ క్వశ్చన్స్ అయితే నేను తప్పకుండా వాటి మీద కూడా వీడియో చేస్తాను. అయితే ఈ వీడియో మనము ఒకటి మనుషుల్ని చదవడం అనే ఒక వీడియో చేశాము. ఈ మనుషుల్ని చదవడం అనే వీడియో చేసినప్పుడు దాంట్లోపల కమెంట్స్ వచ్చాయి నాకు. ఇది మనుషుల్ని చదవాలి అనుకున్నప్పుడు ఎప్పుడు అవతలవాడి ఈగో సాటిస్ఫై చేయడమేనా అని చెప్పి, ఇలా ఎంతకాలం అవతలవాడి ఈగోని సాటిస్ఫై చేస్తూ ఉంటాము. అండ్ ఒక విషయం సార్, మీరు మనమే అవతల వాళ్ళతో డిఫరెంట్ పీపుల్తో ఎలా బిహేవ్ చెయ్యాలో చెప్తున్నారు సరే, కానీ అవతల వాళ్ళు దాన్ని అన్నిసార్లు ఒకే విధంగా తీసుకోరు కదా. పోతే మనం వాళ్ళ ఈగోని సాటిస్ఫై చేస్తున్నంత వరకు వాళ్ళు హ్యాపీగా ఉండి మనకు వాళ్ళతో ఏదైనా అవసరం ఉన్నప్పుడు రెస్పాండ్ కాకపోతూ ఉంటే అంతా టైం వేస్టే కదా అవుతుంది కదా అని చెప్పి మెసేజ్ చేశారు. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. అండ్ ఇది మనకి కెన్ ఐ క్వశ్చన్ అని చెప్పి ఒక సిస్టమ్ నుంచి మెసేజ్ వచ్చింది. అయితే వెరీ ఇంపార్టెంట్ అండి. ఎప్పుడైనా సరే మనలో మార్పు మనం చేసుకోవచ్చు. అవతల వాళ్ళ మార్పు చూడాలి అనుకున్నప్పుడు స్ట్రెస్ ఎక్కువైపోతుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. నేను మారడానికి నా దగ్గర అన్ని శక్తులు ఉన్నాయి, అవతల వాడిని మార్చడానికి నేను సరిపోను. ఇది భగవంతుడి యొక్క స్క్రిప్టులోంచి, భగవంతుడి యొక్క ప్లాన్లోంచి వస్తున్నది. ఇలా వచ్చినప్పుడు అవతల వాడి మీదకి దృష్టి పోగానే మన జీవితం ఆగిపోతుంది. సో వాళ్ళ ఈగో సాటిస్ఫై చేయడం అని అనుకున్నంతసేపు నేనెందుకు తగ్గాలి అనే పాయింట్ వస్తుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా ఇంట్లో గొడవ అవుతున్నా, ఎప్పుడైనా ఫైట్ జరుగుతున్నా, లేకపోతే ఏదైనా ప్రాబ్లంలో మీరున్నా, నేనెందుకు తగ్గాలి అనేసరికి మీరు చాలా గొప్ప అయినట్టు, ఇలాంటి గొప్ప వ్యక్తికి ఇంత ప్రాబ్లం ఎందుకు వస్తోంది అనే మైండ్ సెట్లోకి వెళ్ళిపోతారు. సో ఈ క్వశ్చన్లో ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది, ఇది మన ఈగో మాట్లాడుతోంది. సో నేను అవతల వాడి ఈగో సాటిస్ఫై చేయడానికి నేనెందుకు తగ్గాలి అనే ఒక పాయింట్ వస్తుంది. ఓకే, డైరెక్ట్గా అవతల వాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలో చెప్తున్నారు సరే, కానీ అంటే నేను మారతాను ఓకే, బట్ అవతల వాళ్ళు మారకపోతే కదా, అవతల వాళ్ళు దాన్ని అన్నిసార్లు ఒకే విధంగా తీసుకోరు కదా. రియల్ అన్నిసార్లు ఒకే విధంగా తీసుకోరు, అన్నిసార్లు మనకు నచ్చినట్టుగా మాట్లాడకపోవచ్చు, అన్నిసార్లు మనం చెప్తుంటే మనని వాడుకోవచ్చు. కానీ మనకి ఇంకొక ఆప్షన్ లేదు. ఎందుకంటే ఈ లైఫ్ మీ సెంట్రిక్ అనే వరల్డ్లో నడుస్తుంది. అంటే నా ద్వారా ఈ ప్రపంచం, నేను కనుక డెసిషన్ తీసుకున్నాను అంటే ఆ డెసిషన్కి స్టిక్ ఆన్ అయి ఉంటాను అనేది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇలా వచ్చినప్పుడు సమ్ ప్రాబ్లం వచ్చింది, ఒకసారి డీల్ చేశారు, అది రెడ్ కేటగిరీ పీపుల్ కావచ్చు, లేకపోతే మన కేటగిరీస్లో చెప్పుకున్నట్టుగా మనకి రెడ్, ఎల్లో, గ్రీన్ టైప్ అని చెప్పి మనకి వేమరాజు వ్లాగ్స్ అని చెప్పి మనకి అందులో క్లియర్గా డెఫినేషన్ చేస్తూ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ వేమరాజు గారు. అయితే ఇలా చేస్తున్నంతసేపు అవతల వాడి ఈగో జస్టిఫై చేస్తున్నాను అనే మైండ్ సెట్లోకి వెళ్లకుండా నేను నన్ను ఎంత బాగా రిఫైన్ చేసుకోగలను. ఇప్పుడు ఒకడు బురదలో ఉన్నాడు, నా పరిస్థితి ఏంటంటే ఆ బురదలో పడకుండా వెళ్ళాలి అని. ఎన్ని రోజులండి నేను బురదను తప్పించుకుంటూ వెళ్ళాలి, వాడు బురదలో ఉన్నాడు కదా, వాడికి తెలియాలి కదా అని ఎప్పుడైతే నువ్వు వాళ్ళ బురదలోకి పడ్డామో ఇరుక్కుపోతాం. అందుకని
వాళ్ళు మారతారా మారరా మనకు అనవసరం. ఇలాంటి పీపుల్ ఉంటారు. దెర్ ఆర్ రెడ్ టైప్ ఆఫ్ పీపుల్, ఎల్లో టైప్ ఆఫ్ పీపుల్ ఉంటారు. మనము మన ప్రశాంతత అన్నిటికంటే ముఖ్యమైనది, దాన్ని పోగొట్టుకునే పని నేను చెయ్యను. ఇది ఫస్ట్ థింగ్. ఇది ఎవరి కోసమో కాదు, అవతల వాడు మంచిగా మారాడా లేదా కాదు, ఇది మన జీవితం. నా జీవితము టక 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 అయిపోతుంది. చూస్తూ చూస్తూ 30 ఏళ్ళు 40 ఏళ్ళు అయిపోయాయి. ఇప్పటికైనా నేను నా జీవితం మీద ఫోకస్ చేస్తాను. అవతల వాడి ఈగో ఎక్కువ ఉంది, టార్చర్ పెడుతున్నాడు, నేను దానికి తగ్గట్టుగా ఎలా మాడిఫై అవ్వాలి, మాడిఫై అయ్యి వాళ్ళని ఎలా తప్పించుకుని నా గోల్ మీద ఫోకస్ పెడతాను అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. అప్పుడు వాళ్ళు రెస్పాండ్ అవుతారా లేదా మనకు అనవసరం, వాళ్ళు రెస్పాండ్ అవ్వాలి అని కూడా మనం కోరుకోకూడదు. మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇది వాళ్ళ ఈగో, ఈ పెంట, ఈ చెత్త, ఈ బురద నాకొద్దు. ఇట్లాంటి కేటగిరీ పీపుల్ ఉంటారు. నేను మెల్లగా ఈ టైప్ ఉన్నాడు అనుకో, వాడు అట్లాంటోడే. బయట రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు ఒక కుక్క ఉంటుంది. అయ్యో కుక్క ఎప్పుడండి కుక్క మారేది, నన్ను చూసి అరవకుండా ఎప్పుడు ఉంటుంది అనేదానికంటే ఒక కుక్కకు బిస్కెట్ వేసామా, దాని పక్క నుంచి వెళ్ళిపోయామా, వేయకపోతే అరుస్తుందా, అంతేనా? కొన్ని బిహేవియర్ అలాగే ఉంటాయి. అలాగే మనుషులలో కూడా ఈ టైప్ రెడ్ టైప్, ఎల్లో టైప్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళు అలాగే బిహేవ్ చేస్తారు. వాళ్ళని మార్చే ప్రోగ్రాం పెట్టుకున్నామంటే మన మైండ్ ప్రాబ్లం అయిపోతుంది, మన లైఫ్ కూడా చాలా ఘోరంగా మారుతుంది. ఎస్ యు ఆర్ రైట్, ఇట్స్ మీ. నొప్పించక నొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అంటారు, అంతేగా అని వెంకటరావు సిరికోటి గారు పెట్టారు. నిజంగా ఇతరులను నొప్పించకుండా తిరగడం ఒకటి, ఆ ఇతరుల నొప్పిని మనం తీసుకోకుండా తప్పించుకోవడం చాలా చాలా ముఖ్యమైన విషయం. నిజంగా కూడా అది ఇంపార్టెంట్. మన చుట్టూ ఉంటున్న, మనతోనే ఉంటున్న ఫేక్ పీపుల్ని ఐడెంటిఫై చేయడం గురించి ఒక మంచి వీడియో చేయండి డాక్టర్ది అని పెట్టారు. తప్పకుండా చేస్తాను. ఫేక్ పీపుల్ని ఐడెంటిఫై చేయడం చాలా ముఖ్యం ఈ రోజుల్లో. తప్పకుండా దీన్ని మనం ఒక వీడియోగా చేసుకుందాం. హౌ టు ఐడెంటిఫై ఎవరు ఫేక్, మన జీవితంలో వీడు రియలా కాదా అని. ఈరోజు నా దగ్గరకు వచ్చిన ఒక డాక్టర్ అమ్మాయి డాక్టర్ ఫినిష్ చేసుకుని పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తుంది. అమ్మాయికి లైఫ్ మీద ఇంట్రెస్ట్ అయిపోయింది. నేను పెళ్లి చేసుకోను, ఎందుకు అంటే ఎవరు మంచోడో ఎవరు చెడ్డోడో ఎవడు ఎట్లాంటి వాడు అర్థం కావట్లేదు, అంత మోసపోయాను నేను అని చెప్తోంది. సో కంపల్సరీగా ఫేక్ పీపుల్ని ఐడెంటిఫై చేయడానికి ఒక వీడియో చేసుకోవాలి. బాగా చెప్పారు, థ్యాంక్ యూ. హాయ్ సార్, ఐ ఓపెనింగ్ స్పీచ్ ఎక్సలెంట్, డైలీ ఐఎమ్ ఫాలోయింగ్ యూ, థ్యాంక్ యూ సో మచ్. పొకేమాన్ చార్జ్ అంట, పొరపాటున ఒకసారి మా బాస్కి నమస్కారం చేయనందున నన్ను ట్రాన్స్ఫర్ చేశారు కాబట్టి మన చుట్టూ ఉన్నవారి ఈగో సాటిస్ఫై చేస్తూ బతకాలి. ఇది ఆఫీసుల్లోనో లేకపోతే హైరార్కీ ఉన్నారనుకోండి, మనకంటే పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, చేసేస్తే అయిపోలే, వాళ్ళు ఈగో సాటిస్ఫై చేస్తే పోలే. ఈ ప్రపంచంలో అంతా కూడా ఈగో గేమ్ నడుస్తూ ఉంటుంది. ఎవడి ఈగో ఎక్కడ ఉందో ఆ ఈగోని చూసి దాన్ని డిస్టర్బ్ చేయకుండా మన పని మనం చేసుకుంటూ వెళితే ప్రశాంతంగా జీవితం గడపచ్చు. ఒక పాయింట్. లేదు అనుకుంటే ఆ ఈగోని దాటి బయటికి వెళ్ళాలి. అప్పుడు మీ ఆఫీసులో బాస్ అన్నారు కదా, మీరు వాడి బాస్ అయితే వాడి ఈగోని సాటిస్ఫై చేయొచ్చు, వాడి ఈగోని కంట్రోల్ చేయొచ్చు. సో నేనంటుంది, ఎటు తిరిగినా మనము ఇంప్రూవ్ అవుతే తప్ప సైకలాజికల్గా, ఫైనాన్షియల్గా, పొజిషనల్గా, మెంటల్గా, ఫిజికల్గా ఎలాగైనా సరే ఈగోతో క్లాష్ చేయకుండా ఈగోని ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా గనక చేస్తే నేను చెప్పినట్టుగా మీరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పర్సనాలిటీస్, మనుషుల్ని చదవడం నేర్చుకుంటారు. ఆ చదివిన మనుషుల ఈగోస్ని ఆడుకోవడం నేర్చుకుంటారు. జీవితంలో ఎప్పుడైనా అంతే, ఆడుకోవడం నేర్చుకోవాలి. ఎప్పుడైనా ఈత కొడుతున్నారనుకోండి, స్విమ్మింగ్, నీళ్ళని బలవంతం పెట్టరు, నీళ్లతో పాటుగా ఫ్లో అవుతారు. అలాగే మన జీవితంలో కూడా ఎలాంటి ఈగోస్ వచ్చినా ఆ ఈగోస్ అనే వేవ్ని తప్పించుకోవడం రావాలి, అంతేకాని దాని లోపల పడిపోకూడదు. ఎప్పుడైతే దానికి నాకే ఎదురొస్తావా అని ఈత కొట్టామనుకోండి, మీకు అలసిపోతారు తొందరగా. అందుకని మీ జీవితంలో అలసిపోకూడదంటే ఎవడి ఈగో ఏంటి, నేను వాడి ఈగో ఎందుకు సాటిస్ఫై చెయ్యాలి అనగానే మీరు ఈగో గేమ్లోకి దిగిపోయారు. ఈగో గేమ్లోకి దిగారంటే బురదలో దిగినట్టు, బురదలో దిగారంటే మీకు బురద అంటుకుంటుంది. సో ఈ చిన్న కామన్ సెన్స్, ఇది ఈగోకో లేకపోతే నేను ఎంతటోడిని చూపించుకోవడం దిగద్దు. కామన్ సెన్స్, జీవితాన్ని బ్రతకడానికి ఇది మెథడ్, ఇది ఫాలో కావాలి. నా వైఫ్ రెడ్ అండ్ బ్లూ మిక్స్ అయింది, ఏం చేయాలి అని మెసేజ్ పెట్టారు.
పెదకంటీస్ అంట, రెడ్ అండ్ ఇలాగా మిక్స్డ్ కేటగిరీస్ అందరికీ ఉంటాయి. వేరాజ్ మనుషుల పర్సనాలిటీస్ చూసినప్పుడు మిక్స్డ్ కేటగిరీ పీపుల్స్ ఉంటారు. ఇలా ఉంటే గనక ఎప్పుడైతే ఏ కేటగిరీ డామినేట్ చేస్తుందో ఆ కేటగిరీని మాత్రమే మనము డీల్ చేయాలి, సింగిల్గా డీల్ చేయాలన్నమాట. ఒకవేళ ఇది బాగా ఇబ్బంది పెడుతోంది, ఇబ్బంది కలిగిస్తున్న మ్యాటర్ అయితే కూర్చోబెట్టి డిస్కస్ చేసి ఎంతవరకు దాన్ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాము, ఎంత దాని నుంచి బయటకు తీసుకురాగలుగుతాము. ఈ మధ్య జరుగుతున్న ప్రాబ్లం ఏంటంటే నా వీడియోలు వైఫ్ ఒకసారి చూసి హస్బెండ్ ఒకసారి చూసి వాళ్ళిద్దరూ నేను చెప్పిన దానికి అగెయిన్స్ట్గా వెళ్ళి గొడవలు పడుతున్నారు. సో అందుకని గొడవ పడ్డానికి కాకుండా సామరస్యంగా సాల్వ్ చేసుకోవడానికి ఏం చేయాలో ట్రై చేసుకుంటూ ఉండాలి. హరీష్ బ్రో, యు ఆర్ రియల్లీ ఆసమ్ స్పీకర్, ఎక్స్పెక్టింగ్ మోర్ స్టఫ్ ఫ్రమ్ యూ. థ్యాంక్ యూ. నమస్కారం గురూజీ, మీ వీడియోస్ చాలా ప్రాక్టికల్గా సాల్వ్ ఇచ్చేలా ఉన్నాయి. థ్యాంక్ యూ. సూపర్ నైస్ వీడియో. సైదుల్ గారు థ్యాంక్ యూ. అందరినీ మేనేజ్ చేసుకుంటూ బ్రతకాలా, ఏ ఎండకి ఆ గొడుగు పట్టేవాళ్ళు అంటున్నారు. తెలివి లౌక్యం ఏమి పేరు పెట్టాలండి, అన్నిటికీ తప్పు పడతారు. కొంతమంది అన్నిటికీ తప్పు పడతారు. వాళ్ళ ఈగోని సాటిస్ఫై చేస్తున్నంతసేపు అన్నిటికీ తప్పుబట్టి ఇంకా 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 డిమాండింగ్గా మారుతారు. అందుకని మనం ఒక వీడియో చేసాం, ద బౌండరీస్ అని. నువ్వు ఎంతవరకు ఈగోని సాటిస్ఫై చేయగలవు? ఒక లిమిట్ అయ్యాక మనకి అవ్వదు. మనతో ఏంట్రా బాబు ఎంత చేసినా చేస్తున్నట్టే, బట్ అందరినీ అలా మేనేజ్ చేసుకుంటూ బతకాల. నిజంగా ఒక్కొక్కసారి చాలా హార్డ్ అనిపిస్తుంది, చాలా కష్టమైపోతుంది. ఎంత చేస్తున్నా ఇంకా చేపిస్తారు, ఎంత మేనేజ్ చేస్తున్నా ఇంకా మేనేజ్ చేస్తున్నారు. అయితే ఈజీ మెథడ్ ఏంటంటే, నేను మేనేజ్ చేసేస్తున్నాను, నేను వాళ్ళ ఇగోని తప్పించుకుని తిరుగుతున్నాను అనే ఫీలింగ్ మీకు వస్తే మీకు బాగా ఓవర్వెల్మింగ్ అయిపోతుంది. మీరు ఎలా ఆలోచించాలంటే, నేను నా లైఫ్ని ఎంజాయ్ చేయడానికి నన్ను నేను కాపాడుకుంటున్నాను అంతే. అది ఎంత ఈజీగా ఉంటుందంటే, మీ లైఫ్ మీరు ప్రశాంతంగా ఉండడానికి ఏం చేస్తున్నారు మీరు ఇది అర్థం చేసుకుంటే ఇలాంటి ఆలోచన విధానంలోకి వెళ్ళరు. నేను ఎందుకు తగ్గాలి, నాకేం అవసరం అని అనుకుంటే మీరేం చేస్తున్నారంటే మిమ్మల్ని మీరు విషం చేసుకుంటున్నారు, మిమ్మల్ని మీరు ఇబ్బంది పెట్టుకుంటున్నారు, మిమ్మల్ని మీరు మానసికంగా ఒక ప్రెషర్లోకి తీసుకెళ్తున్నారు. సరే ఎవడెట్లా ఉంటే ఏంటి, నేను హ్యాపీగా ఉండాలి అనే మైండ్ సెట్లోకి రాగానే మీకు ఇవన్నీ చిన్నగా అనిపిస్తుంది. పోనీ ఏమో ఒక చిన్న పిల్లవాడు బొమ్మ కోసం ఏడుస్తున్నాడు, ఇచ్చేస్తాం అయిపోయింది హ్యాపీగా పక్క పోతాడు. అదే మైండ్ సెట్ ఉంటుంది వీళ్ళకు కూడా. ఈ ఈగోస్తో తిరిగే వాళ్ళ మైండ్ సెట్ కూడా చైల్డిష్ ఉంటుంది. వాడికి అది ఇచ్చి తప్పించుకోవాలి, మనకు ఎందుకు అనవసరమైన హెడేక్ కదా. మ్యాక్సిమం టైం అట్లాగా కొన్నిసార్లు తప్పవు అనుకున్నప్పుడు గట్టిగా మనం ఎదిగి చూపించాలి. మనం ఎదిగి మన పొజిషన్తో వాళ్ళకి సమాధానం చెప్పాలి. ఇది ఆలోచించండి. అండ్ మనకి చాలా మంచి కామెంట్స్ కూడా వచ్చాయి. అండ్ అవును సార్, నేను నా భర్తని ఎలాగో చదవాలో ఎలా మేనేజ్ చేయాలో తెలియటం లేదు, తను తప్పు చేసినా భలే తప్పించుకుంటాడు. ఇది ఎవరి తప్పుని ఎంచడానికో లేకపోతే మిస్టేక్స్ దొరకపట్టడానికో కాదు, మన లైఫ్ని మనం మార్చుకోవడానికి, మన లైఫ్ని ఈజీ చేసుకోవడానికి. ఎవరి తప్పులు వెతకండి, హ్యాపీగా ఉండండి. దట్ వే లైఫ్ విల్ బి బ్యూటిఫుల్, హ్యాపీగా ఈజీగా ఉంటుంది. మళ్ళీ మనము ఇంకొక వీడియో గురించి ఇంకొక వీడియోలో అడిగిన క్వశ్చన్స్కి సమాధానం చూద్దాము. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి, మనం డిస్కస్ చేద్దాము. అండ్ ఏదైనా సరే మన ఇంప్రూవ్మెంట్, మన జీవితము, మన ప్రశాంతత, దీన్ని మాత్రం తప్పించుకోవద్దు. ఇది మాత్రం చాలా చాలా ముఖ్యం. ఓకే, ఒక టిపికల్ కేస్ సినారియో తీసుకుని మీకు వాటికి సంబంధించిన మైండ్ సెట్ నేర్పిస్తాను. ఒక 19 ఇయర్స్ అమ్మాయి నాకు మెసేజ్ చేసినప్పుడు 21 ఇయర్స్ తన ఏజ్, కానీ 19 ఇయర్స్ అప్పుడు 19 ఏళ్ల వయసులో ఒక అతన్ని లవ్ చేసింది. ఆ లవ్ చేసిన అబ్బాయి వీళ్ళ కాస్ట్ కాదు, వేరే కాస్ట్ అబ్బాయి. ఓకే, అయితే ఇలా ఉండగా వాళ్ళిద్దరూ చాలా ప్రేమించుకున్నారు అండ్ చాలా ఇంటిమేట్ అయ్యారు, చాలా క్లోజ్ అయ్యారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలిసాక మాకు ఇలాంటివి ఇష్టం ఉండవు, నచ్చవు అని చెప్పారు. ఇద్దరూ సరే అనుకుని సపరేట్ అయిపోయారు. ఏవో గొడవలు వచ్చాయి, వాళ్ళ మధ్యలో కూడా సపరేట్ అయిపోయారు. దాని తర్వాత కొన్నేళ్లకి అంటే 1-2 ఇయర్స్కి ఆ మందులో బాధపడి బయటకు వచ్చి 21 ఇయర్స్ తర్వాత వాళ్ళ ఇంట్లో సంబంధాలు చూడడం స్టార్ట్ చేశారు. వాళ్ళ ఇంట్లో సంబంధాలు ఎందుకు అంత ఎర్లీ ఏజ్లో చూస్తున్నారు అంటే, ఆ మధ్యలో ఇంకొక అబ్బాయిని ప్రేమించాను, కానీ అతనికి నాకు తర్వాత గొడవలు వచ్చాయి, సపరేట్ అయిపోయాం. సో బై ద ఏజ్ ఆఫ్ 21 2 అఫైర్స్, లవ్ అఫైర్స్ పెట్టుకుని లవ్ చేశాను అని అనుకుని అందులో సరిగ్గా లేక లవ్ అఫైర్స్ వల్ల ఇప్పుడు ఆమె 21 ఇయర్స్
ఇద్దరిని ప్రేమించి ఆ ప్రేమ నేను గెలవలేకపోయానే అనే ప్రాబ్లంలో ఉంది. ఇప్పుడు తనకున్న ప్రాబ్లం అంతా నా మైండ్ని నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను, మా ఫైనాన్షియల్ సిచ్యువేషన్ బాగాలేదు, మాకు పెద్దగా ఆస్తులు డబ్బు కూడా లేదు, అండ్ మా పేరెంట్స్ నేను ఏదన్నా ఒప్పుకోరు, నేనేం చెప్పినా ఒప్పుకోరు, అండ్ నాకు పెళ్లి చేసేస్తా అంటున్నారు. అండ్ దాంతోపాటు ఇప్పుడు నాకు నేను చేసే జాబ్ నచ్చట్లేదు. జాబ్ ఇప్పుడు తను ఏదో చిన్న జాబ్ చేస్తోంది, ఆ జాబ్ నచ్చట్లేదు, నన్ను ఏం చెయ్యమంటారు అని ఒక క్వశ్చన్ అడిగాను. ఇది చాలామందికి ఉండే సమస్య. ఇలాగే కాంప్లికేటెడ్ అయిపోయి ఏం చేయాలో తెలియక యూత్ చాలామంది తిరుగుతున్నారు. 19 to 21 years ఏజ్లో ఎవరినో ప్రేమించాననుకుని ఆ ప్రేమ నాకు దక్కలేదనుకుని ఆ ప్రేమ అనే దాంట్లో పడి చదువుకోవాల్సిన టైంలో ఆర్ ఏదైనా నాలెడ్జ్ గెయిన్ చేయాల్సిన టైంలో మైండ్ అంతా అటు షిఫ్ట్ అయిపోయి డైవర్ట్ అయిపోయింది. ఇక్కడ ఫ్యూ మెయిన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఫస్ట్ ఈజ్ మైండ్, నెక్స్ట్ వాళ్ళ పేరెంట్స్ని డీల్ చేసే పద్ధతి, లవ్ అఫైర్స్, జాబ్ లేకపోవడం, డబ్బులు లేకపోవడం. ఈ 4 విధాలుగా ప్రాబ్లం తనని వెంటాడుతోంది. ఎవరైనా మీ లైఫ్కి అప్లై చేసి చూడండి. నిజంగా 21, 25, 30, 35 అనుకోండి, ఏదైనా ఏజ్, ఆ ఏజ్కి సంబంధించినంత వరకు నేను చెయ్యాల్సినవన్నీ చేశానా, అది ఫస్ట్ మైండ్ కరెక్షన్ చేసుకోవాలంటే అక్కడ స్టార్ట్ చేయాలి. 19 ఏళ్ల వయసులోనో 21 ఏళ్ల వయసులోనో ఒక అమ్మాయిగా నేను ఏమేం చేశాను, ఏమేమి పని చెయ్యాలి చేశాను. చదువులో నాకు చదువులో మంచి మార్కులు వచ్చా, బాగానే చదివానా, ఫోకస్ చేశానా, కాలేజీకి వెళ్ళి చదువుకోవాల్సిన ఏజ్లో నేను పెట్టాల్సిన ఇంట్రెస్ట్ పెట్టి చదువుకున్నానా, చదవలేదా, ఓకే అక్కడ రాంగ్ మార్క్ పెట్టుకోండి, ఓకే సరిగ్గా చదువుకోలేదు, ఓకే ఎడ్యుకేషన్ అని పెట్టుకుని రాంగ్ పెట్టుకోవాలి. ఓకే, దాంతోపాటు ఈ ఎడ్యుకేషన్ టైంలో నాకంటూ ఒక పర్సనాలిటీ డెవలప్ చేసుకున్నానా, నా హెల్త్ కానీ నా స్కిల్ కానీ రేపొద్దున 21 years తర్వాత నా తిండి నేను సంపాదించుకోవాలి కదా, దానికి సంబంధించిన ఆలోచన ఏదైనా చేశానా, ఓకే స్కిల్ ఏదైనా డెవలప్ చేశానా, చేయలేదా, రాంగ్ పెట్టుకోండి తప్పలేదు. స్కిల్ డెవలప్ చేసుకోలేదు. నా లాంగ్వేజ్, నా కమ్యూనికేషన్, నేను చెప్పగలిగే విధానము, చెప్పే పద్ధతి నేర్చుకున్నానా, డిడ్ ఐ అట్లీస్ట్ అటెంప్ట్ టు లెర్న్ సంథింగ్, హౌ టు స్పీక్, హౌ టు ఎక్స్ప్రెస్, హౌ టు కమ్యూనికేట్ అని ఎప్పుడైనా డిడ్ ఐ లెర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకున్నానా, నా పేరెంట్స్కి నా ఫీలింగ్ ఏంటో నేను చెప్పుకోలేకుండా ఇష్టం వచ్చినట్టుగా తింగర్గా ఉన్నానా, లేదా నిజంగా ఏదైనా డిటర్మైండ్గా ఏదైనా చెప్పగలిగానా, లేదు నాకు అబ్బాయి అంటే ఇష్టం, నేను ఇట్లా ఉండాలనుకుంటున్నాను, ఇది నా లైఫ్, నేను డిసైడ్ చేసుకుంటున్నాను, మీకు ఎందుకు టెన్షన్, నేను మంచిగా చూసుకుంటాను కదా అనే నమ్మకము మీ పేరెంట్స్కి ఇవ్వగలిగారా, డిడ్ యూ కమ్యూనికేట్ ఇట్ ప్రాపర్లీ అన్నది గుర్తుపెట్టుకోవాలి. లేకపోతే రాంగ్ పెట్టుకోండి తప్పులేదు, నేర్చుకున్నాం, వీఆర్ ఆల్ హ్యూమన్స్, అందరికీ ఇదే ఫస్ట్ లైఫ్, ఇదే ప్రయత్నం, మెల్లగా నేర్చుకున్నాం. దీంతోపాటు మీరు అంటున్న ఈ 4 సమస్యల్ని ఉన్నాయో లేదో చూద్దాం. మైండ్ నా మాట వినట్లేదు అన్నారు కదా, మైండ్ మాట వినడానికి నేను టెక్నిక్స్ చెప్పాను కదా చాలా లెవెల్ 2లో, ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చెయ్యండి. మైండ్ మీ మాట వినాలి అంటే ఈ మైండ్ డిసెక్షన్ చేయడాన్ని దగ్గరికి చేసి కలపండి. ఎప్పుడైతే మైండ్ డిసెక్ట్ అయిపోయి అది చేద్దాం, ఇది చేద్దాం, అలా చేద్దాం, ఇలా చేద్దాం అంటారో మీ లైఫ్ గోవింద అయిపోతుంది. అందుకని డోంట్ ట్రై టు డూ దట్. సో మీరు చేయాల్సింది మైండ్కి సంబంధించినది మనం చేసాం వీడియోస్, ఆ వీడియోని చూసి మైండ్ కరెక్షన్ చేసుకోవడం స్టార్ట్ చేయండి. ఏమా 19 years to 21 years ఏజ్లో ఉన్నప్పుడు నువ్వు ఫోకస్డ్గా ఉండాలి, నీ లైఫ్ నువ్వు సెట్ చేసుకోవాలి. నీ తర్వాత 40 ఏళ్ల జీవితము ఈ డెసిషన్స్ మీద ఆధారపడి ఉంటుంది. అది మీ పేరెంట్స్ డెసిషన్ కాదు, నీ బాయ్ ఫ్రెండ్ డెసిషన్ కాదు, నీకు రాబోయే మొగుడు డెసిషన్ కాదు, నీ పిల్లల డెసిషన్ కాదు, నీ పర్టికులర్ డెసిషన్, అది గుర్తుపెట్టుకోవాలి. సో నీ మైండ్ని ఇప్పటి నుంచే కంట్రోల్లోకి తీసుకురా. ఏవేవైతే డిస్టర్బ్ చేస్తున్నాయో వాటన్నిటిని పక్కన జరపాలి. ఎందుకు? నీ లైఫ్ కాబట్టి. ఎవ్వడు చెప్పలేడు. మాలాంటి వాడి దగ్గరికి వస్తే మీకు డబ్బులు వేస్ట్. కానీ నిజంగా నేను ఇప్పుడు మీకు డైరెక్ట్గా చెప్తున్నా, నీ మైండ్ నీ చేతుల్లో ఉంటుంది, నువ్వు కంట్రోల్ చేసుకోవాలి.
చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ పేరెంట్స్. ఏ పేరెంట్ అయినా కాస్ట్ విషయం మీద ఆపేశాడంటే వాళ్ళు నిజంగా పేరెంట్సే కాదు. కాస్ట్ విషయం ఒక్కటే ఉండుండదు వాళ్ళ మైండ్లో. ఏముంటుంది తెలుసా, ఈ అమ్మాయిని ఏం చేస్తారో, వాడు ఎట్లాంటోడో, వాడు సరిగ్గా చూసుకుంటాడో లేదో, సరిగ్గా తినబెడతాడో లేదో, వాడికి ఏముందని చూస్తారు. ఒకవేళ నువ్వు ఏ కాస్ట్ అయినా కానీ వాడు కోటీశ్వరుడు అయి ఉంటే ఇస్తారా? ఖచ్చితంగా ఇస్తారు, ఖచ్చితంగా ఇస్తారు. సో డబ్బు ఇంపార్టెంట్, సక్సెస్ ఇంపార్టెంట్, సెటిల్మెంట్ ఇంపార్టెంట్, కాస్ట్ గీస్ట్ అవన్నీ చూడరు ఇంకా. అందుకని మీ పేరెంట్స్ని కన్విన్స్ చేయాలంటే అతను బాగా గ్లోరిఫైడ్గా ఇట్లా సంపాదించాలి, ఇట్లా పెరగాలి, ఇట్లా ఎదగాలి అని చూపిస్తే దాని తర్వాత ఇవన్నీ పక్కన జరుగుతాయి. లేదనుకో, అరే వీళ్ళు చిన్న ఏజ్లో ఇట్లాంటి పని చేస్తున్నారేంటి అనే దాంట్లోకి వెళ్తారు. లేదు, ఎవడైనా కాస్ట్ విషయం మీద ఆపితే మాత్రం అస్సలు ఆగద్దు. అట్ ద సేమ్ టైం నువ్వు పర్సనల్గా ఎదిగేదాకా టిల్ 21, 25 నువ్వు సెటిల్ అయ్యేదాకా పేరెంట్స్ని వదిలిపోకు. పేరెంట్స్ దగ్గర ఉండి వాళ్ళని కన్విన్స్ చేసుకుని హ్యాపీగా మ్యారేజ్ చేసుకో. ఒకవేళ అదొక్కటే ఇష్యూ అయితే, కాకపోతే మాత్రం వెరీ ఇంపార్టెంట్ పర్సనల్ గ్రోత్. అప్పుడు పేరెంట్స్ ఆటోమేటిక్గా మా అమ్మాయి డెసిషన్ తీసుకుంటే అండి పర్ఫెక్ట్గా తీసుకుంటుందండి అని పేరెంట్స్కి తెలిస్తే ఆటోమేటిక్గా నేను ఆపరు. సో పేరెంట్స్ని అట్లా కన్విన్స్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి నో జాబ్. చిన్న జాబ్ అయినా స్టార్ట్ చేయి. ఆ జాబ్ని కళ్ళకి దండం పెట్టుకుని చేయి. చిన్న పనైనా, ఎంత స్మాలెస్ట్ పనైనా సరే, పేపర్లు వేసే పనైనా, లేకపోతే పాల ప్యాకెట్లు వేసే పని, ఏది వేసే పనైనా సరే, నీకు చిన్న జాబ్ వచ్చినా కళ్ళకి దండం పెట్టుకుని చెయ్యి. ఏ జాబు చిన్న పెద్ద అని ఉండదు, అన్నీ గొప్ప వృత్తులే. చేసి డబ్బులు జమ చేయి. ఆ డిసిప్లిన్ తెచ్చుకుని దాంతో ఏదైనా చేయి, దాంతో ఇంప్రూవ్మెంట్ చేయి. అలా ఫ్రీ టైం దొరికినప్పుడు చదువుకుని స్కిల్ పెంచుకో, నీ టాలెంట్ పెంచుకో, నీ ఎడ్యుకేషన్ పెంచుకో, స్కిల్ పెంచుకో, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకో, టెక్నాలజికల్ స్కిల్స్ పెంచుకో, తెలుసుకో. దట్ వే యూ కెన్ ఇంప్రూవ్. ఇక ఫోర్త్ వచ్చేసి ఫైనాన్షియల్. డబ్బుని డబ్బుతోనే సంపాదించాలి. డబ్బు తెలివి లేనివాడు ఈ రోజుల్లో బ్రతకలేడు. సో అందుకని డబ్బు సంపాదించే మార్గములు కనిపెట్టు. ఇవి చేస్తే ఆటోమేటిక్గా నీ ప్రేమ, నీ ఇంతకుముందు లవ్ కానీ, లేకపోతే ఇప్పుడు ప్రజెంట్గా నీకు రాబోతున్న మొగుడు కానీ, వీళ్ళందరూ మంచి మార్గంలో మిమ్మల్ని మంచి డైరెక్షన్లో తీసుకెళ్తారు. ఎప్పుడైతే ఈ ఫోకస్ తప్పిపోతుందో వాట్ విల్ హ్యాపెన్ తెలుసా, నీ పర్సనాలిటీ నెగిటివ్ వైబ్లోకి వెళ్తుంది. ఏది స్కిల్ లేదు, కమ్యూనికేషన్ లేదు, మైండ్ సరిగ్గా లేదనేసరికి నీ మైండ్ అంతా రాంగ్ వైబ్రేషన్స్ రిలీజ్ చేస్తుంది. రాంగ్ వైబ్రేషన్స్ రిలీజ్ చేస్తే రాంగ్ మెథడాలజీలోకి వెళ్తాం. రాంగ్ మెథడాలజీలోకి వెళ్తే రాంగ్ పీపుల్ నీ లైఫ్లోకి వస్తారు. ఒకళ్ళిద్దరు మోసం చేయరు, ఇక వచ్చేవన్నీ కూడా మోసపోతావు. అందుకని అట్ ఏజ్ ఆఫ్ 19 to 21 డూ అ పర్టికులర్ సాధన చేయి. మన శ్రీ సూర్య త్రిచక్ర సాధన చేయి. ఒక పర్టికులర్ మెకానిజంలోకి వెళ్ళండి, నేర్చుకోండి. అండ్ తొందరపడద్దు. మంచి మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. ఏవో జరిగిపోయినవి అయిపోయింది. ఒక అబ్బాయిని వదిలేశాడు పోని, ఒక అతను నేను మోసం చేశాడు పోని, లేదు పేరెంట్స్ ఒప్పుకోలేదు పోని. ఇప్పుడు ఇంప్రూవ్ అవ్వాలి అని ఫోకస్ చేస్తే మాత్రం ఖచ్చితంగా లైఫ్ చాలా చాలా బాగుంటుంది. వీటన్నిటిని ఒకసారి ఆలోచించుకో. నేను చెప్పింది మైండ్లో పెట్టుకోండి. ఎవరైనా సరే ఈ వీడియోకి లింక్ అయితే, కనెక్ట్ అయితే మాత్రం ఖచ్చితంగా నేను చెప్పింది ఫాలో చేయండి. మీ లైఫ్ మారి తీరుతుంది. మీ పర్సనల్ గ్రోత్ తప్ప కూర్చుని ఏడ్చినంత మాత్రాన, మెయిల్స్ పెట్టినంత మాత్రాన, బాధపడినంత మాత్రాన, కౌన్సిలింగ్స్కి వచ్చినంత మాత్రాన, ఎంతమందికి ఎన్ని రకాలుగా తిప్పించినంత మాత్రాన, ఒకతనైతే మీకు తెలిసిన ఎవరైనా స్వామీజీ ఉన్నాడా, చేతబడి చేసేవాడు ఉన్నాడా అని కూడా అడిగారు. సో అలా ఉన్నా కూడా ఉండవు, ఉన్నా కూడా మీ జీవితం మార్పు రావాలంటే మీ చేతిలోనే ఉంది. ఇది నిజం, మీరు బాగా అర్థం చేసుకోవాలి. అండ్ తన పేరు వాడి డీటెయిల్స్ పెట్టకూడదు అన్నారు కాబట్టి డీటెయిల్స్ చెప్పట్లేదు. కానీ మీకు ఇట్లాంటి డౌట్ ఏమనంటే మన కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి, నేను ఖచ్చితంగా ఆన్సర్ చేసే ప్రయత్నం చేస్తాను. బట్ పర్సనల్ గ్రోత్, నేను లైఫ్ కోచ్గా ఒకళ్ళ లైఫ్ని సెట్ చేయాలి అంటే వాళ్ళ తప్పులేంటి, వాళ్ళని కరెక్ట్ చేసుకునే మెథడ్స్ మాత్రమే చెప్తాను. మారేది మాత్రం మీరే, మారాల్సింది మాత్రం మీరే. ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ సినారియో వచ్చింది ఈ మధ్య. ఒక హస్బెండ్ వైఫ్. హస్బెండ్ ఏమో దేవుడు, భక్తి, ప్రతి గురువుకి దండం పెట్టేస్తాడు, ఎక్కడ బయట మార్కెట్లో దొరికిన ప్రతి ఫోటో తీసుకొచ్చి ఇంట్లో పెడతాడు, దేవుడు దేవుడు భక్తి అంటారు. వాళ్ళ ఫ్యామిలీ అంతా భక్తి ఫ్యామిలీ. ఆ కోడలు, అమ్మాయి ఎవరైతే వచ్చిందో వైఫ్, ఆమె దేవుని అంతగా నమ్మదు. ఓకే, దండం పెట్టుకోమంటే పెట్టుకుంటాను, పూజకి బొట్టు పెట్టుకోమంటే పెట్టుకుంటాను, కానీ నేను మరీ దేవుణ్ణి నమ్మను. కానీ వాళ్ళ ఇంట్లో 24 hours ఏదో పూజ అంటారు, వ్రతం అంటారు, ఏదో ఒకటి చేస్తుంటారు.
నేను తట్టుకోలేకపోతున్నాను, సంహౌ మీ వీడియోలు చూశాను, మీరు లాజికల్గా చెప్తున్నట్టు అనిపించింది, మీరే చెప్పండి దేవుడని నిజమా, నమ్మాలా, నా మైండ్ నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను అని. చాలా టిపికల్ క్వశ్చన్. దేవుడు ఉన్నాడా లేడా అనే క్వశ్చన్ అడిగితే నేను ఉన్నారు, లేరు, ఆ పక్క గల్లీలో ఉంటారు, లేకపోతే ఎదురుగుండా మా ఇంటికి వెనకాల సైడ్ ఉంటారు అని చెప్పలేం. దేవుడు అనేది ఒక పెద్ద నువ్వు రాకెట్ సైన్స్ చెప్పేసాయి ఒక సెంటెన్స్లో అంటే ఎలా అయితే చెప్పలేమో, నువ్వు ఒకసారి E=mc² 1 minute ఎక్స్ప్లెయిన్ చేసేయి అంటే ఎలా అయితే మొత్తం ఫార్ములాస్తో ఎక్స్ప్లెయిన్ చేయలేమో, అలాగే దేవుడు అనగానే మొత్తం ఉన్నాడు లేడు అని ఒక సెంటెన్స్లో చెప్పలేము. ఫస్ట్ పాయింట్. ఓకే. సెకండ్ పాయింట్ వచ్చేసి, ఒకవేళ మీ హస్బెండ్ బిలీవ్ చేస్తే గాడ్, వెరీ గుడ్, మీ మీద మరీ ప్రెషర్ పెట్టకుండా ఉంటే ఫైన్, ఎవరి లైఫ్ వాళ్ళది, ఎవరి బిలీవ్స్ వాళ్ళవి, గుడ్. కానీ ఎప్పుడైతే మీ హస్బెండ్ మీ మీద ప్రెషరైజ్ చేస్తూ పొద్దునే లేకపోతే పూజకి ఇలా ఉండు, అలా వేసుకో, ఇలా వేసుకో డ్రెస్, లేకపోతే వేరే వాళ్ళు వస్తున్నప్పుడు ఇట్లా బిహేవ్ చేయాలి, అట్లా బిహేవ్ చేయాలని మీ మీద టూ మచ్గా ప్రెషర్ అయిపోతున్నప్పుడు అనిపిస్తే ఈ కన్ఫ్యూజన్ వస్తుంది చాలామందికి. అబ్బా ఏంటి లైఫ్ని ఎంజాయ్ చేయకుండా ఎంతసేపు ఇదే ఉంటుంది నాకు అని చెప్పి. చాలామంది అట్లా ఓవర్ చేస్తారు. కొంతమంది హస్బెండ్సే కాదు, కొంతమంది వైఫ్స్ కూడా ఇలాగా ఓవర్ చేసేస్తారు. ఇంకా దేవుడు అంటే నాకు తెలిసిన భక్తే అద్భుతమైన భక్తి, నా భక్తి తప్ప పక్కనోడు భక్తి అంతా వేస్ట్ అనే మైండ్ సెట్కి ఎప్పుడూ రావద్దు. ఎవరైనా మీ హస్బెండ్కి వీడియో ఫార్వర్డ్ చేస్తే ఫస్ట్ థింగ్ అలా గుర్తుపెట్టుకోవాలి, ఎవడిని ప్రెషర్ చేసి హిందువుల్లో ఆర్ హిందుత్వ ఎవరైనా ఫాలో అవుతారో వాళ్ళు ఈ దేవుడిని తెలుసుకో, దేవుడు అంటే ఇది నిజమని ఎప్పుడు ప్రెషరైజ్ చేయరు కూడా. ఎందుకంటే భగవంతుణ్ణి తెలుసుకోవడం అనేది ఎవరి పర్సనల్ జర్నీ. మెల్లగా ఒక మంచి మార్గంలోకి వచ్చి ఆ భక్తి మార్గం ద్వారా భగవంతుణ్ణి తెలుసుకోవడం అనేది పర్సనల్ చాయిస్. ఎప్పుడూ ఎవరిని ఫోర్స్ చెయ్యొద్దు. ఇది చాలామంది పేరెంట్స్ కూడా మా దగ్గరకు వస్తారు, మా వాడికి భక్తి నేర్పించండి. భక్తి నేర్పించరు స్వామి, భక్తి వస్తుంది. వాళ్ళకి నిజంగా ఆ ఎఫెక్ట్ తెలిసినప్పుడు, భగవత్ సాక్షాత్కారం కోసం వాళ్ళు తెలుసుకోవాలి అనుకున్నప్పుడు భక్తి ఆటోమేటిక్గా వస్తుంది. సో ఎవరిని ఫోర్స్ చేయకూడదు. నా భక్తిలో ఉండు, మా దేవుడు గొప్ప దేవుడు, మా పక్కింటోడి దేవుడు గొప్ప దేవుడు, ఇట్లాంటి ఎప్పుడు ఉండదు. దేవుడు గొప్ప నీచ, నన్ను నమ్ము నమ్మకపో అనే పాయింటే లేదు అసలు. ఇది చాలా ఇంపార్టెంట్. సో ఒకవేళ మీ హస్బెండ్ని చూస్తున్నట్లయితే బలవంత పెట్టి భక్తిని తెప్పించకండి. ఓకే, చాలా ఇంపార్టెంట్. థర్డ్, మీరు ఒక మ్యారేజ్ చేసుకుని ఒక ఫ్యామిలీకి వెళ్ళినప్పుడు వాళ్ళ ఆచారాలు, వాళ్ళని రెస్పెక్ట్ ఇవ్వడం చాలా ముఖ్యం. కాబట్టి ఏదైనా మెయిన్ ఈవెంట్స్, ఏదైనా మెయిన్ పూజలు, ఏదైనా మెయిన్ ఆ ఇంటికి సంబంధించిన ఉంటే మంచి జరుగుతుంది. కాబట్టి ఫాలో అయ్యి కొంచెం మీరు ఫ్యామిలీ కోసం కొంచెం త్యాగం చేసి చేయగలిగితే వెరీ వెరీ గుడ్, హ్యాపీగా అలా ఉండాలి కలిసి. ఇక ఫోర్త్ ఇంపార్టెంట్ పాయింట్, భక్తి మార్గంలో ఉండడము, మీరు ఎంజాయ్ చేయడము రెండు డిఫరెంట్ థింగ్స్. ఎంజాయ్ చేయొచ్చు, భక్తి మార్గంలో కూడా ఉండొచ్చు, తప్పు లేదు. ఓకే. సో ఎవరైనా నన్ను ఇంకా భక్తిలో ఉన్నా కాబట్టి రెస్ట్రిక్ట్ చేసుకుంటాము, మేము ఇంకా ఏమి చేయకుండా ఇంట్లోనే పడుండాలా అనే రెస్ట్రిక్షన్ ఉంటుందో, తప్పు. అట్లా ఏం లేదు. భక్తి మార్గంలో భక్తి ఉండొచ్చు, మీరు ఎంజాయ్ చేసే టైంలో ఎంజాయ్ చేయొచ్చు, అందులో తప్పు లేదు. నెక్స్ట్ వచ్చేసి, ఈ దేవుడు ఉన్నాడా లేదా అన్నప్పుడు నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ పని చెప్తాను. ఎప్పుడైనా ట్రై చేయండి. దేవుడు లేడు ఆర్ నాకు ఏంటివన్నీ నమ్మట్లేదు అనుకున్నప్పుడు గో అహెడ్ అండ్ రీడ్ సైంటిఫిక్ బుక్స్ ఆన్ గాడ్. మీకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది తెలుసా. ఏంటి దేవుడు అనే కాన్సెప్ట్ వెనకాల ఇంత ఉందా, ఇంత మానసిక సమస్యలు తీర్చడానికి, శారీరక సమస్యలు తీర్చడానికి యంత్ర మంత్ర తంత్రములు, శాస్త్రములు, వేదములు, మనకి అపౌరుషేయంగా వచ్చినవి, పౌరుషేయంగా వచ్చినవి, కొన్ని రకాల ప్రాక్టీసెస్, కొన్ని రకాల మనకి అంటే ఎలా అయితే ఒక్కొక్క సిస్టమ్ని ఎలా బ్రతకాలో తెలిపజేసే ఒక్కొక్క సిస్టమ్ ఫర్దర్గా డివైడ్ అవుతుంటే ఇన్ని రకాల అనిపిస్తుంది. శాస్త్రాలు, వేదాలు, తర్వాత ఉపనిషత్తులు, తర్వాత మనకి ఇతిహాసాలు, అరణ్యకాలలో చాలా ఉంటాయి. మీకు టైం దొరికినప్పుడు స్టార్ట్ రీడింగ్ దెమ్. అప్పుడు మీకు ఈ ఒపీనియన్ మారుతుంది. భగవంతుడు అంటే వీళ్ళు సినిమాల్లో చూపించినట్టుగా ఇట్లా రెక్కలేసుకుని రాడే, ఇంత వెనకాల కాన్సెప్ట్ నడుస్తుందా అని తెలుస్తుంది. ఎప్పుడైతే భగవంతుడి యొక్క మెథడాలజీ అర్థమవుతుందో యూ విల్ రియలైజ్
భగవంతుడు అనేది సెపరేట్ కాదు, ఇంకోటి ఏదో చేస్తే రాడు, నా లోపలే ఉంది. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అన్నట్టు నీ లోపలే ఉంది. అంతర్యామి అంతర్యామి అని చెప్పి అన్నమయ్య అన్నట్టు అంతా మన లోపలే ఉంది. మన లోపల ఉండే ఆ కరెక్షన్ చేసుకోవాలి అనేది వెరీ ఇంట్రెస్టింగ్ సైన్స్. ఓకే, అందుకని అది ఎప్పుడైనా మీకు వీలు కుదిరితే అందులోకి డ్వెల్ అవ్వడం స్టార్ట్ చేస్తే మన ప్రొసీజర్స్, మన సిస్టమ్స్, ఈ యజ్ఞములు, ఈ యాగములు, ఈ తపస్సులు, ఈ పూజలు, వ్రతాలు ఎందుకు వచ్చాయి అన్న విషయం మనకు తెలుస్తుంది. యాజ్ అన్ మనం వీటన్నిటికీ వారసులుగా ఖచ్చితంగా తెలుసుకుని తీరాలి. ఓకే, ఎందుకు తెలుసుకోలేకపోతున్నామంటే లైఫ్ని చాలా మీనియేచర్గా, ఎంతసేపు సెన్షియల్ ప్లెజర్స్, సినిమా చూసామా, పబ్బులకు వెళ్ళామా, డ్యాన్సులు వేసామా, లేకపోతే ఇట్లాగే ఉన్నామా అనే దాంట్లోకి మనని తోసేస్తున్నారు. ఇది హాఫ్ నాలెడ్జ్డ్ వెస్టర్న్ సిస్టమ్ వల్ల వస్తుంది. ఫుల్ నాలెడ్జ్ ఆఫ్ వెస్టర్న్ సిస్టమ్ కాకుండా హాఫ్ నాలెడ్జ్ ఆఫ్ వెస్టర్న్ సిస్టమ్ వల్ల మన ఈస్టర్న్ని, మన భారతీయతని, మన యొక్క భారతీయతని చాలా మటుకు తప్పుడు దారిలో మనకు చూపించారు. కాబట్టి అందరము తెలుసుకోవాల్సిన ప్రాసెస్ని తెలుసుకోవాలి. ఓకే, దీంతోపాటు ఎప్పుడైనా సరే మీకు ఎవరైనా అలా ప్రెషర్ పెడుతుంటే మీ డిస్టింగ్విషెస్ చెప్పండి. బాస్ నేను ఇంత నమ్ముతాను, ఇంత నమ్మను, ప్లీజ్ డోంట్ మైండ్. వాళ్ళని దానిలోనే కించపరిచి ఇది నిజమా, ఎట్లా ఉంటుందా, నువ్వు ఇక్కడ యజ్ఞం చేస్తే పైన దేవుడు సంతోషిస్తాడా, ఈ టైప్లో వంకర వాదన పెట్టుకుంటే అది ఒక ప్రెషర్ లాగా మారుతుంది. అది మీకు మీరే రప్చర్ అవుతుంది. ఇది చాలామంది సూడో పీపుల్ చేసే పని ఏంటంటే, వాడు మారడు, వాడు కన్విన్స్ కాడు, ఓకే, కానీ అది పక్కన గుచ్చుతూ ఉంటాడు. నీకు తెలుసా దానివల్ల ఏమొస్తుంది, దానివల్ల ఏమొస్తుంది అని చెప్పి పక్కన వాడని గుచ్చుతుంటాడు. అందుకని ఎప్పుడైనా సరే ఇట్లా స్పిరిచువల్ నాన్ స్పిరిచువల్ గొడవ వస్తే దానిలోకి దూరకుండా ఉంటేనే నయం, దానిలో ఆలోచించకుండా ఉంటేనే నయం. ఎందుకంటే ఇది నెవర్ ఎండింగ్. ఇప్పుడు కాదు, ఎప్పుడో స్టార్ట్ అయింది గొడవ, ఎప్పటి నుంచో వస్తుంది. తరతరాలుగా ఎథీస్ ఇలాంటి గొడవలు ఎప్పటి నుంచో వస్తున్నాయి. వెజ్ నాన్ వెజ్ ఎప్పటి నుంచో వస్తున్నాయి. లేకపోతే హిందూ గొప్ప, ముస్లిం గొప్ప, క్రిస్టియన్ ఎప్పటి నుంచో ఉంది. మీరు నేను కూర్చుని సాల్వ్ చేసేది కాదు. సో అన్నెసెసరీగా దాంట్లో పడకండి. అది వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో అయితే అసలు జరగకూడదు. బయట ఏదైనా అథారిటేటివ్గా ఒక స్టేజ్ వేసుకుని ఆ స్టేజ్లో డిస్కస్ చేసుకున్నారా, దట్స్ గుడ్. అంతేకాని ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో దేవుడి వల్ల పార్టీషన్ రాకూడదు. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇలా గుర్తుపెట్టుకుంటే మీ మైండ్ డిస్టర్బ్ కాకుండా ఉంటుంది. ఇప్పుడు మీకున్న మెయిన్ ప్రాబ్లము మీ మైండ్ డిస్టర్బ్ అయిపోతుంది వీటి వల్ల. ఎప్పుడైతే మైండ్ డిస్టర్బెన్స్లోకి వెళుతున్నారో మీరు ఈ మొత్తం సిస్టమ్ని స్ట్రీమ్లైన్ చేసుకోవడం స్టార్ట్ చేయాలి. సో కొన్ని నేను చేయగలుగుతాను, కొన్ని నేను చేయలేను ఫస్ట్ థింగ్. తర్వాత దేవుణ్ణి నమ్మడానికి నాకంటూ కొంచెం టైం పడుతుంది కాబట్టి నేను వాటి వెనకాల ఐ విల్ స్టడీ. ఓకే, థర్డ్ వచ్చేసి ఒకవేళ మీరు ఇట్లాంటి వాటి వల్ల డిస్టర్బ్ అయిపోతుంటే మేక్ షూర్ దట్ మీ డిస్టర్బింగ్ పాయింట్స్ని 10 మందితో డిస్కస్ చేయకండి. ఎందుకంటే ఇప్పుడు ఇలాంటి పాయింట్స్ మాట్లాడగానే మిమ్మల్ని సెపరేట్ చేసి వెడగొట్టే బ్యాచ్లు తయారవుతారు, అలాంటి గ్రూపులు తయారవుతాయి, అలాంటి డిస్కషన్లు తీసుకొస్తాయి. లేడు కదా, ఉంటే ప్రూవ్ చేయమను కదా, లేకపోతే ఎక్కడ కనిపిస్తాడో చెప్పచ్చు కదా, ఈ టైప్లో సైన్స్ ఇంత ఎదిగింది కదా, ఇంకా దేవుళ్ళు ఏంటి, ఈ టైప్లో సంథింగ్ మీ మైండ్లోకి ప్రవేశపెట్టి దాన్ని మీ హస్బెండ్తో డిస్కస్ చేసేలా చేసి మీరు గొడవపడేలా చేస్తారు. సో అందుకని బయట విషయాలు బయటే, లోపల అన్నెసరిగా గొడవలు పడద్దు. మీరు మీ హస్బెండ్తో హ్యాపీగా ఉండండి. దానివల్ల మీ మైండ్ డిస్టర్బ్ కాదు, వాళ్ళని మార్చద్దు, మీరు మారిపోయే అంత గొప్పగా దాన్ని ఏమీ ప్రెషరైజ్ తీసుకోవద్దు. రిలాక్స్, కామ్ డౌన్ అండ్ స్లోలీ స్టెప్ బై స్టెప్ తెలుసుకునే ప్రయత్నం చేయండి. దీంతోపాటు మీరు గనక ఇది తెలుసుకుంటే మీ పిల్లలకి మీరు మీ కల్చర్ని ఇవ్వచ్చు. అట్ ద సేమ్ టైం వీటికి ఎంత సైంటిఫిక్ ప్రణాళిక ఉంది అన్నది తెలుసుకున్నప్పుడు యూ విల్ ఫీల్ ఒక మంచి జర్నీ చేశాను లైఫ్లో అని మీకే అనిపిస్తుంది. సో నేను చెప్పింది ఆలోచించి, ఇప్పుడు భగవంతుడు ఉన్నాడా లేడా అనేది కాదు పాయింట్. భగవంతుడు ఉన్నా లేకపోయినా నేను ఒక కల్చర్లోకి, ఒక సిస్టంలోకి వచ్చాను కాబట్టి తెలుసుకోవాల్సిన బాధ్యత, దీన్ని ఒక స్ట్రీమ్లైన్ చేసుకోవాల్సిన బాధ్యత నాది అని. ప్రతి మనిషికి కళ్ళ ముందు ఒక సమస్య వస్తుంది. ఆ సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎలా డీల్ చేస్తాము అన్నదే తెలివి. సో మీకు సమస్య ఏంటంటే మీ హస్బెండ్ ద్వారా రోజు దేవుడు 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 అని ప్రెషరైజ్ చేస్తుంటే మీరు దాన్ని తెలివిగా నావిగేట్ చేయడం నేర్చుకోవాలి. అలా నావిగేట్ చేయడానికి ఈ వీడియో మీకు చాలా హెల్ప్ చేస్తుంది. నేను చెప్పిన స్టెప్ బై స్టెప్ ఫాలో కండి. కొన్ని అట్లీస్ట్ ఇతిహాసాలు, అట్లీస్ట్ పురాణాలు, అట్లీస్ట్ మన చిన్న వేదాలకు సంబంధించిన కొన్ని ఉపనిషత్తులు కానీ అట్లాంటివైనా చిన్నవి స్టార్ట్ చేయండి. కేనోపనిషత్ స్టార్ట్ చేయండి,
కథోపనిషత్ స్టార్ట్ చేయండి, చిన్నది ఏదైనా స్టార్ట్ చేయండి. దాని నుంచి మీరు డైవర్ట్ చేసుకుని స్పిరిచువాలిటీలో ఇంత ఉందా అని మీకు తెలుస్తుంది. అందులో ఒక అమ్మాయి మెసేజ్ చేసింది, ఆమెకు 30 years ఇప్పుడు. కాలేజ్ టైంలో ఉన్నప్పుడు ఒకరిని ఎవరినో ప్రేమించింది, అది వర్కౌట్ కాలేదు, తర్వాత వాళ్ళిద్దరు విడిపోయారు ఓవర్. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు గత 2-3 yearsగా. బట్ ఆమె ఏదో కారణాలు చెప్పి రిజెక్ట్ చేస్తుంది. నాకు మ్యారేజ్ చేసుకోవడం ఇష్టం లేదు, ఎందుకు చేసుకోవాలి మ్యారేజ్, దానివల్ల ఏం లాభం వస్తుంది, నాకు అతని నుంచి సెపరేట్ అయిపోయాక ఇంకా నాకు విరక్తి వచ్చేసింది, నాకు మ్యారేజ్ చేసుకోవడం ఇష్టం లేదు, ఎందుకు చేసుకోవాలి? ఏదైనా మీరు చెప్పగలుగుతారా? మా పేరెంట్స్కి కన్విన్స్ చేయగలుగుతారా దట్ నాకు మ్యారేజ్ చేసుకోవడమే ఇష్టం లేదు, ఏం చెయ్యమంటారు అని? కాంప్లికేటెడ్ ప్రాబ్లం. నేనేమని చెప్పడానికి మ్యారేజ్ చేసుకోవాలో వద్దా, బట్ కొన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్ ఉన్నాయి ఇందులో, అవి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి 30 years. ఓకే, ఒక ఏజ్ వైజ్ చూసుకుంటే ఎంత 22, 23, 25 నుంచి మీరు మ్యారేజ్ చేసుకుంటే తొందరగా పిల్లలు పెద్దవాళ్ళు అయిపోతారు. పిల్లలు పెద్దవాళ్ళు అయిపోతే మీరు బై ద ఏజ్ ఆఫ్ 50 ఆల్ రెస్పాన్సిబిలిటీస్ 55, 60 అయిపోతుంది. యంగ్ ఏజ్లో కనుక రెస్పాన్సిబిలిటీస్ అయిపోతే దెన్ యు ఆర్ ఫ్రీ, హ్యాపీగా ఉండొచ్చు అన్నది వెరీ ఇంపార్టెంట్ ఫస్ట్ థింగ్. అందుకని 30, 35 ఇంకా విమెన్కి కొంచెం లేట్ అవుతున్న కొద్దీ డెలివరీస్, అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ అవి ఉంటాయి. కాబట్టి దానివల్ల అర్లీగా మ్యారేజ్ చేసుకుంటే బెటర్. బిఫోర్ 25, 26, మ్యాక్సిమం 27, 28 ఫినిష్ అయిపోవాలి మ్యారేజ్ అన్నది ఒక కండిషన్. ఇది 1. సెకండ్ వచ్చేసి ఇంత ఇష్యూలో మెయిన్గా మనకు గుచ్చుకునేది, ఒక అబ్బాయిని ప్రేమించారు, అది వర్కౌట్ కానందుకు మీకు ఒక టైప్ ఆఫ్ డిప్రెస్డ్గా మ్యారేజ్ అంటేనే ఇంత, అబ్బాయిలు అంటేనే మోసం చేస్తారు అనే ఒక టైప్ ఆఫ్ కండిషన్ డెవలప్ అయింది. సో అది ఫస్ట్ థింగ్ మీరు బ్రేక్ చేయాలి. దాట్ అందరూ అలా ఉండరు, అందరూ మిమ్మల్ని మోసం చేయడానికి ఉండరు, అందరూ వచ్చిన వాళ్ళు మోసమే చేస్తారు అనే మైండ్ సెట్ నుంచి బయటకు రావాలి. పేరెంట్స్గా వాళ్ళకు కన్సర్న్ ఉంటుంది దట్ మంచిగా మ్యారేజ్ అయిపోయి మీకంటూ ఒక తోడుండి మీకంటూ ఒక ఫ్యామిలీ ఏర్పడిపోతే మీరు హ్యాపీగా ఉంటారు అనేటట్టుగా పేరెంట్స్ మీద అది సొసైటల్ ప్రెషర్ ఉంటుంది. అది కూడా అర్థం చేసుకోవాలి. అయితే మ్యారేజే లేదు, ఐఎమ్ హ్యాపీ, నాకు ఏం అవసరం, నేను హ్యాపీగా ఉన్నాను ఈజ్ ఎ డిఫరెంట్ మైండ్ సెట్ ఆల్టుగెదర్. ఏం లేకపోయినా పర్లేదు, నాకు ఎవడుండాలి తోడు, నాకేం అవసరం అనేది డిఫరెంట్ మైండ్ సెట్. కానీ అది ఒక స్టేజ్లోనే ఉంటుంది, దాని తర్వాత ఇంకా కాంప్లికేషన్స్ వస్తూ ఉంటాయి. ఓకే, సో అందుకని మ్యారేజ్ అనేది ఒక ఏజ్లో అవసరంగా, బికాజ్ బాడీ నీడ్స్ ఉంటాయి, ఎమోషనల్ నీడ్స్ ఉంటాయి, సోషల్ నీడ్స్ ఉంటాయి, ఇన్ని రకాలుగా సెక్యూరిటీ నీడ్స్ ఉంటాయి. కాబట్టి దాన్ని అందంగా తయారు చేయడానికి మ్యారేజ్ అని పెట్టారు. ఓకే, సో 30 years అయిపోయి ఇంకా మ్యారేజ్ చేసుకోలేకపోతే ఇక వచ్చేవాడు, ఇప్పుడు 30 years కదా నీకు, నేను మ్యారేజ్ చేసుకోవాలనుకో, 20 years అబ్బాయి అయితే రాడు, 30, 32, 33, 35 వరకు వస్తాడు. 35 వాడు మ్యారేజ్ చేసుకోవడానికి వస్తున్నాడు అంటే 35 వరకు అబ్బాయికి ఏమి రిలేషన్షిప్స్ లేకుండా చాలా నీట్గా యోగి పుంగవుడిలా ఉండడు కదా, వాడికి ఆల్రెడీ 2-3 రిలేషన్షిప్స్ అయిపోయి ఉంటాయి కదా. అందుకని హీ విల్ ఆల్సో గెట్ కండిషన్డ్ విత్ దట్ కదా. దానివల్ల వస్తే వెరీ గుడ్, మంచివాడు వస్తే హ్యాపీ, యు ఆర్ హ్యాపీ, ఐఎమ్ హ్యాపీ. బట్ ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఆప్షన్స్ కూడా అలాంటివే వస్తాయి. ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయి బ్రేక్ అయిన వాళ్ళు, లేకపోతే వాళ్ళకు ఆల్రెడీ బ్యాడ్ రిలేషన్షిప్ ఉండి బయటకు వచ్చిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు కూడా అదే మైండ్ సెట్లో వస్తారు. అదే మైండ్ సెట్లో దట్ ఐఎమ్ నాట్ హ్యాపీ, నాకు ఇంకా రిక్వైర్మెంట్ కావాలి, ఇలా ఉంటే బాగుంటుంది, అలా ఉంటే బాగుంటుంది అని ఫిక్సేటెడ్ మైండ్లోకి వెళ్తారు. ఏజ్ పెరుగుతున్న కొద్దీ మైండ్ ఫిక్సేట్ అయిపోతుంది. అలా ఫిక్స్ అయిన వాళ్ళ మైండ్ సెట్లోకి వస్తారు. సో నీకు 30 యు ఆర్ ఎనర్జెటిక్, యు ఆర్ ఓకే. బట్ కొంచెం ఏజ్ పెరుగుతున్న కొద్దీ బై 35, 36, 40 యూ ఫీల్ లైక్ యు ఆర్ లెఫ్ట్ అవుట్, అలోన్గా ఉండే ఛాన్సెస్. అండ్ దేర్ ఆర్ స్టడీస్ విచ్ సే డిప్రెషన్లోకి, తొందరగా లోన్లీనెస్లోకి, మూడ్ స్వింగ్స్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది అంటారు. అందుకని అవి రాకుండా ఉంటే వెరీ గుడ్, హ్యాపీగా ఎవరి మ్యారేజ్ సిస్టమ్ వాళ్ళది, ఎవరు ఎట్లాగైనా చేసుకోవచ్చు. బట్ అవి వచ్చాయి అంటే మాత్రం యువర్ ఫాల్ విల్ బీ ఫాస్టర్. అందుకని అది కేర్ఫుల్గా చూసుకోవాలి. నెక్స్ట్ ఈజ్ ఒక కెరియర్ గురించి మనము చాలా బాగా ఆలోచించుకోవాలి. ఓకే, ఈ కెరీర్ అనేది డబ్బు కోసమే కాకుండా మన ఒక స్టెబిలిటీ ఇచ్చేటట్టుగా ఉంటుంది. సో ఎంతసేపు నేను కెరీర్ మీద ఫోకస్ చేస్తున్నాను కాబట్టి పెళ్ళొద్దు అనుకుంటే నీకు డబ్బులు వచ్చేస్తాయేమో, కానీ దాని తర్వాత పర్సనల్ లైఫ్ అంతా లోన్లీనెస్లో గడపాల్సి వస్తుంది. అందుకోసం కెరీర్ ఈజ్ ఓకే, గుడ్. కెరియర్తో పాటు ప్యారలల్గా చాలా విషయాలు జరగాలి. మనకి స్కూల్లో 6 సబ్జెక్ట్స్ ఉన్నాయనుకో,
నేను 3 సబ్జెక్ట్స్ సూపర్ డూపర్ అండి, ఇంకో 3 ఫెయిల్ అవుతాను అంటే నేను పాస్ చెయ్యరు. అదే క్లాస్లో మళ్ళీ కూర్చోవాలి. అలాగే జీవితంలో కూడా మ్యారేజ్, కెరియర్, కిడ్స్, హెల్త్, పర్సనాలిటీ, నాలెడ్జ్, స్కిల్, ఇలా అన్నీ ఈక్వల్గా వెళ్ళాలి. ఏదో ఒకటి బాగుంది, నాకు కెరీర్ చాలా బాగుంది, నాకు 1,50,000 జీతం వస్తుంది, నాకెవడితోనో పనేంటి, కావాల్సినప్పుడు వెళ్ళి తాగుతాను, అంతగా కావాలనుకుంటే వెడతాను అని అనుకోవడం వల్ల యు ఆర్ స్పాయిలింగ్ యువర్ సిస్టమ్. ఓకే, దాంతోపాటు కెరియర్తో పాటు ఫ్యామిలీ కూడా అంతే ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి అసలు ఎందుకు మ్యారేజ్ అనేది చాలామంది అడుగుతారు. ఓకే, సో మన దగ్గర సిస్టమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. గృహస్థ తర్వాత మనకి వానప్రస్థ అండ్ మనకి సన్యాసాశ్రమం ఉంటుంది. సో బ్రహ్మచర్యం అయిపోయిన స్టేజ్ తర్వాత, అంటే నాలెడ్జ్ అక్యుములేషన్ అయ్యి బ్రహ్మచర్యం అయిన స్టేజ్ తర్వాత యువర్ సెకండరీ చేంజెస్ స్టార్ట్ అయిపోయాక పీక్ హార్మోనల్ రిక్వైర్మెంట్ ఉంటుంది. ఆ రిక్వైర్మెంట్లో ఏం చేయాలి, లైఫ్ తప్పు చేస్తే తప్పేంటి, ఒకసారి ఎంజాయ్ చేస్తే తప్పేంటి అనే ఛాన్సెస్ ఎక్కువైపోతాయి. అందుకని దాన్ని కొంచెం సెన్సిటివ్గా చేయడానికి, కొంచెం దాన్ని డీసెంట్గా చేయడానికి మనకి మెథడ్స్ కనిపెట్టారు. ఆ మెథడ్స్లోనే మ్యారేజ్. ఈ మ్యారేజ్ ద్వారా నెక్స్ట్ జనరేషన్ వస్తుంది, అట్ ద సేమ్ టైం మనకి నీడ్స్ తీరుతున్నాయి, అట్ ద సేమ్ టైం ఎమోషనల్ బాండింగ్ ఉండి వీ హ్యావ్ ఎ పర్పస్ టు అవర్ లైఫ్. లేదు అంటే హయ్యర్ పర్పస్ వెతుక్కుంటే, ఒక బ్రహ్మచర్యంగా ఉండి హయ్యర్ పర్పస్ వెతుకుతున్నాను, నేను ఒక హనుమంతుల వారిలాగా లేకపోతే నేను ఒక యోగిలాగా ఉండిపోతాను, వేరే స్టోరీ ఆల్టుగెదర్. బట్ ఈ లైఫ్లో ఎవరి మీదో హేట్రెడ్తోనో, ఒక రిలేషన్షిప్ బ్రేక్ అయింది కాబట్టి నా బ్రతికే ఇంత అని అనుకునో, లేకపోతే ఒక ఫ్రస్ట్రేషన్లో ఎప్పుడు నెవర్ గివ్ అప్ మ్యారేజ్. నిజంగా ఒక టైప్ ఆఫ్ లోపల నుంచి ఒక ఆనందం వస్తుంది, వేర్ వెన్ యువర్ కుండలిని ఈజ్ హిట్టింగ్ యువర్ అనాహతం ఆర్ యువర్ సహస్రానం వెళ్ళిపోయిందనుకో, యూ డోంట్ నీడ్ ఎనీథింగ్, అన్ని లోపలే ప్రొడ్యూస్ అవుతాయి. అంత స్టేజ్ రానంత వరకు ఏదో ఫ్రస్ట్రేషన్లో మాత్రం వై మ్యారేజ్, నాకు మ్యారేజ్ అవసరం లేదు, కావాలంటే డబ్బులు పడేస్తూ వస్తారు, వర్కర్లు దొరుకుతారు, నౌకర్లు దొరుకుతారు అని ఎప్పుడు ఆలోచించినా యు ఆర్ వల్నరబుల్ ఫార్ ఎమోషనల్ నీడ్స్. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇలా గనక ఆలోచించగలిగితే చాలా 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 ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. దీంతోపాటు ఒక వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే, ఒక లేడీగా మీ లోపల ఎనర్జీస్ అన్నీ యాక్టివేట్ చేసుకోవడానికి, మీరు ఒక స్టేజ్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ కావడానికి, ఒక మదర్లీ నేచర్ని ఎంజాయ్ చేయడానికి, అండ్ ఒక ప్రకృతి ఇచ్చిన ఒక గిఫ్ట్ని కరెక్ట్గా మనము ఆస్వాదించడానికి మ్యారేజ్ అనేది చాలా అవసరం. అది కూడా ఒక పద్ధతి ప్రకారం. అలానే వెంటనే ఒప్పుకోవద్దు మ్యారేజ్కి. కావాల్సిన వాళ్ళని సెలెక్ట్ చేసుకుని, మంచిగా చూసుకుని, ఆస్ట్రాలజికల్గా అన్నీ బాగున్నవి చూసుకుని, అండ్ మీ గ్రోత్ని బట్టి, మీ పొటెన్షియల్ని బట్టి కావాల్సిన ఫీల్డ్లో ఉన్నాడా, కావాల్సిన మైండ్ సెట్తో ఉన్నాడా చూసుకుని చేసుకోవచ్చు. కానీ ఎప్పుడు ఒకళ్ళు వదిలేశారు కాబట్టి, వాడెవడో మోసం చేశాడు కాబట్టి, ఒక బ్రేకప్ అయ్యింది కాబట్టి నాకు మ్యారేజ్ అంటే పడదు అనే నిస్పృహలోకి వెళ్ళకూడదు. ఎప్పుడైతే అట్లా వెళ్తారో దీన్ని సపోర్ట్ చేసే వాళ్ళు ఇప్పుడు చాలామంది తయారయ్యారు. మ్యారేజ్ ఎందుకు, ఐ డోంట్ వాంట్ మ్యారేజ్, ఏమవుతుంది, నా డబ్బులు నాకున్నాయి, నా సింగిల్గా ఉన్నా, నా అమౌంట్ అంతా నేనే ఎంజాయ్ చేస్తా, ఈ టైప్లో మిమ్మల్ని రాంగ్ దారికి చూపిస్తూ ఉంటారు. అది రాంగా రైటా పక్కన పెడితే, వాళ్ళ చెప్పినది వినాల్సిన అవసరం లేదు, నేను చెప్పింది వినాల్సిన అవసరం లేదు. మెయిన్ పాయింట్ ఇస్, మీరు ఎవడి మీదో ఫ్రస్ట్రేషన్తో లైఫ్లో జరగాల్సినవన్నిటిని మిస్ అవ్వకండి. చాలా చాలా ఇంపార్టెంట్. దీంతోపాటు ఈజీ గైడెన్స్ మీ మైండ్ చెప్తుంది మీకు. ఫ్రస్ట్రేట్ అవ్వకుండా ఏదైనా ఒక స్పిరిచువల్ మార్గం తీసుకుని ఆ మార్గంలో వెళ్తుంటే యూ విల్ గెట్ అటాచ్ టు రైట్ పీపుల్, రైట్ నాలెడ్జ్, రైట్ సిస్టమ్. ఓకే, సో మ్యారేజ్ చేసుకోవాలా వద్దా, యువర్ చాయిస్. బట్ నేను చెప్పేది ఏంటంటే, రైట్ ఏజ్కి రైట్ థింగ్స్ జరిగిపోతే లైఫ్ విల్ బి ఎ స్మూత్ జర్నీ, లేకపోతే చాలా రోలర్ కోస్టర్ చూడాల్సి ఉంటుంది. తాగుబోతు హస్బెండ్ ఎలా డీల్ చేయాలి? ఓకే, ఇది చాలామందికి వచ్చే ప్రాబ్లమే. అయితే 2 టైప్స్ ఆఫ్ విషయాలు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఫస్ట్ వచ్చేసి తాగుడు అనేది ఒక టైప్ ఆఫ్ అలవాటుగా మారిపోయి దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్, ఆర్ మనము హస్బెండ్ తాగుతున్నాడు కాబట్టి బాధపడే ప్రాబ్లం. 2 ప్రాబ్లమ్స్ ఉంటాయి. వన్ ఈజ్ డైరెక్ట్ ప్రాబ్లం, ది అదర్ ఈజ్ ఇండైరెక్ట్ ప్రాబ్లం. అంటే ఒక అతను ఏమీ పని చేయడు, తాగుతాడు, వైఫ్తో కూడా ఏం కొట్టడం కానీ తిట్టడం కానీ అట్లా ఏం చేయడు, తాగుతాడు, ఏ పని చేయడు, వచ్చి ఆయన లైఫ్ ఆయన ఎంజాయ్ చేస్తున్నాడు ఆయన ఉద్దేశంలో, అలా ఉన్నాడు.
చేయాల్సింది ఫ్యామిలీ కోసం చేస్తాడు, ఒక ఇంత పిల్లల కోసం ఇంత జీతం ఇంత డబ్బులు అని పెట్టేస్తాడు, ఆయన లైఫ్ ఆయన తాగుతూ తిరుగుతూ ఎంజాయ్ చేస్తాడు. అది ఇండైరెక్ట్ ప్రాబ్లం. అంటే రియల్ లైఫ్లో ఆమెను కొట్టడం కానీ ఆమెను అబ్యూస్ చేయడం కానీ పిల్లలకి చేయలేకపోవడం కానీ అట్లా ఉండదు. కానీ ఆయన బిహేవియర్ అలా ఉండడం వల్ల, అంటే తాగడం వల్ల, లేకపోతే బయటకు ఎక్కడికైనా వెళ్ళాలంటే హెల్ప్ చేయకపోవడం వల్ల, పిల్లలకి జీతాలు ఫీజులు అవన్నీ కడుతున్నా ఇంట్లో ఆ ఎన్వైర్న్మెంట్లో నాతో పాటు నా భార్య నా భర్త కలిసి ఉండడము, పిల్లలతో కలిసి ఉండడం, ఆనందంగా ఉండడము అలాంటివి లేకుండా తాగుడు తాగుడు తాగుడు, ఎంతసేపు ఈవినింగ్ అవగానే వెళ్ళామా, తాగామా, తిరిగామా, వచ్చామా, ఎంజాయ్ చేసామా, నేను ఫీజులు కడుతున్నా కదా, జీతం కడుతున్నా కదా, నీకేం పని, నీకేం ప్రాబ్లం, నోరు మూసుకుని ఉండి ఇంట్లో అనేటట్టుగా ఉండేదాన్ని ఇండైరెక్ట్ ప్రాబ్లం అంటారు. డైరెక్ట్ ప్రాబ్లం తాగేసి వచ్చి కొట్టడం, తాగేసి వచ్చి ఇంట్లో సామాన్లు పగలగొట్టడం, లేదా తాగేసి వచ్చి ఉన్న డబ్బులు గుంజుకుపోవడం, తాగుడు అలవాటైపోయి ఇంట్లో వాళ్ళని పట్టించుకోకుండా, వాళ్ళకి ఫీజులు కట్టకుండా, వాళ్ళ బట్టలకో వాళ్ళ తిండికో కేర్ చేయకుండా తాగేది ఒక టైప్. ఈ రెండు రకాలని కలపద్దు ప్లీజ్. ఫస్ట్ థింగ్ ఈ డిఫరెన్షియేట్ చేసుకోండి. ఈజ్ ఇట్ డైరెక్ట్ ప్రాబ్లమ్ అండ్ ఇండైరెక్ట్ ప్రాబ్లం? ఆయన అలా ఉండడం వల్ల రియాలిటీలో నాకు డైరెక్ట్గా వచ్చే ప్రాబ్లం లేదు, కానీ నా భర్త అలా మంచిగా ఉంటే బాగుండు కదా అనే ఫీలింగ్లో వచ్చేదాన్ని ఇండైరెక్ట్ ప్రాబ్లం అంటారు. డైరెక్ట్ ప్రాబ్లం అంటే కొట్టడం కానీ, ఇంట్లో డబ్బులు గుంజుకుపోవడము, అసలు ఏం ఉంచకపోవడము, ఆస్తి కూడా పెట్టేసేసి జూదమాడి తాగు అట్లా చేస్తున్నారు అంటే డైరెక్ట్ ప్రాబ్లం. దాన్ని ఫేస్ చేయాలి. ఎప్పుడైనా సరే ఈ రెండింటిని బాగా మైండ్లో ఎక్కించుకోవాలి. దీనివల్ల వచ్చే ఎఫెక్ట్స్ ఏంటో ఆలోచిద్దాం. ఒకవేళ తాగే హస్బెండ్ ఉన్నాడే అనుకుందాం, ఆయన వచ్చి రోజు ఇంటికి వచ్చి కొడతాడు కానీ నెక్స్ట్ డే సారీ 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 చెప్తాడు. ఇది ఈ మధ్య నాకు చాలా ఎక్కువగా వస్తున్న సమస్య. చాలామంది నాకు కాల్ చేసి అడిగే క్వశ్చన్ ఇది. మామూలుగా మంచిగానే ఉంటాడు సార్, కానీ కోపం వస్తే మాత్రం మనిషి కాదు, కొడతాడు, తిడతాడు, ఇంట్లోంచి బయటకు నూకుతాడు, లేకపోతే మా వాళ్ళందరికీ ఫోన్ చేసి నువ్వు అది నువ్వు ఇది అని చెప్పి కంప్లైంట్లు చేస్తాడు, మా ఇంట్లో వాళ్ళని తిడతాడు, అమ్మ అయ్యా అని తిడతాడు, బూతులు తిడతాడు. ఓకే, ఇది డైరెక్ట్ ప్రాబ్లం. కొట్లాట నెవర్, ఏ అమ్మాయి కూడా ఆర్ ఏ అబ్బాయి కూడా, ఏ మగ మనిషి కానీ ఆడ మనిషి కానీ దెబ్బ కొడితే ఒప్పుకోదు. డోంట్ యాక్సెప్ట్ ఎనీ అబ్యూజ్, ఎనీ ఫార్మ్ ఆఫ్ అబ్యూజ్. ఫిజికల్ అబ్యూజ్ని ఒప్పుకోవద్దు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ఫిజికల్ అబ్యూజ్ ఏదైనా వస్తే గట్టిగా ఇవ్వండి, గట్టిగా సమాధానం చెప్పండి, ఏమాత్రం ఛాన్స్ తీసుకోవద్దు. ఫిజికల్ అబ్యూజ్ని ఏ మొగుడికి ఎప్పటికీ రైట్ లేదు, ఇంట్లో వైఫ్ను కొట్టే రైట్ లేనే లేదు. ఫిజికల్ అబ్యూస్, ఫోన్లే ఆ రోజు తాగున్నాడు కాబట్టి కొట్టాడని ఊరుకోవద్దు. ఒకసారి మీరు అలా ఊరుకున్నారంటే అది అలవాటైపోతుంది. సో ఫిజికల్ అబ్యూస్ నెవర్ టేక్ ఇట్. అది పోలీస్ కంప్లైంట్ అవుతుందా, లీగల్ హెల్ప్ అవుతుందా, ఏదైనా తీసుకోండి. ఫిజికల్గా అసాల్ట్ చేయడం, కొట్టడం తప్పు. తప్పు అంటే తప్పు, దానికి ఎంత దూరమైనా వెళ్ళొచ్చు మీరు. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో డైరెక్ట్ ప్రాబ్లంలో ఫిజికల్ అబ్యూస్ వెరీ డేంజరస్. సెకండ్, ది మోస్ట్ ఇంపార్టెంట్, ఫైనాన్షియల్గా మిమ్మల్ని డ్రైన్ అవుట్ చేసేస్తున్నారు. అంటే మీరు డబ్బు సంపాదిస్తున్నారు కానీ ఫైనాన్షియల్గా డ్రైన్ అవుట్ అయిపోయి ఉన్నదంతా ఆయన తాగుడికే అయిపోతుందా, వెంటనే ఆపండి. డోంట్ టేక్ ఇట్ లైట్. ఓకే, అది ఎంత కష్టమైనా సరే, ఎన్ని రోజులు పోరాటం చేయాల్సి వచ్చినా సరే, పోరాటము చెయ్యడానికి భయపడద్దు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ధర్మ మార్గంలో ఉన్నవాడికి కష్టం వస్తుంది, ఆ కష్టాన్ని పోరాడడానికి భయపడవద్దు. శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి చెప్పిన మాట, పోరాటంలో మాత్రం సగం సగంగా, అంటే మా ఆయనే కదా, అంటే ఈ ప్రాబ్లం కామనే కదా, అందరింట్లో కొట్లాడుకుంటారు కదా, ఈ సుత్తి చెప్పుకొని మీకు మీరు మోసం చేసుకోవద్దు. శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి చెప్పిన మాట మీకు చెప్తున్నాను, దట్ పోరాటము ఎప్పుడూ కూడా ధర్మ మార్గంలో ఉంటే నించో గట్టిగా, ఏమీ కాదు, నించో గట్టిగా ఏమీ కాదు. అందుకని ఒకవేళ మీ డబ్బులన్నీ అవ్వకొట్టి మిమ్మల్ని కొడుతున్నాడు, అట్లా మిస్బిహేవ్ చేస్తున్నాడు, లేకపోతే ఒక మృగములాగా ఎవరైనా ప్రయత్నిస్తున్నాడు అంటే ఈ క్వశ్చన్కి, డ్రింకింగ్ హస్బెండ్ ఇఫ్ ఈజ్ డైరెక్ట్లీ హిట్టింగ్ యూ, డైరెక్ట్లీ అబ్యూజింగ్ యూ, డైరెక్ట్గా మిమ్మల్ని టార్చర్ పెడుతుంటే మాత్రం డోంట్ టేక్ ఛాన్స్. అస్సలు ఫర్గివ్ చేయదు. ఖాళీ స్వరూపము, అమ్మవారిలాగా మారిపోవాలి మీరు. డోంట్ టేక్ ఛాన్స్. ఓకే, ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. థర్డ్ పాయింట్, ఇందులో ఎమోషనల్ అబ్యూజ్ ఉంటుంది. ఎమోషనల్ అబ్యూజ్ అంటే ఒకరోజు బాలేడు, మూడ్ అవుట్ అయ్యాడు, ఓకే అరిచాడు, వెళ్ళిపోయాడు, ఓకే
అంతవరకు కూడా మ్యాక్సిమం ఒప్పుకోవచ్చు. ఆయనకి ఏం కష్టాలు ఉన్నాయో, మీరు ఎట్లా మాట్లాడారో సిచ్యువేషన్ తెలియదు కాబట్టి. ఒకవేళ గనక మీ సైడ్ నుంచి మీరు కరెక్టే ఉన్నా, ఆయన హ్యాబిచువల్గా తప్పు చేస్తే, అంటే అరవాలి కాబట్టి అరిచి, ఇంటికి రాగానే ప్లేట్లు ఇసిరేసి ఇట్లా వండుతావా అట్లా వండుతావా అని తిట్టి, ఎమోషనల్గా పిల్లల ముందు మిమ్మల్ని కించపరుస్తూ, మిమ్మల్ని నీచంగా మాట్లాడుతూ, అది అలవాటుగా చేస్తూ, ఏ ఉద్యోగము లేకుండా చెడు అలవాట్లు చేసుకుంటూ, చెడు తిరుగుళ్ళు తిరుగుతూ ఉంటే డోంట్ టేక్ ఛాన్స్. ఎలా ఇవ్వాలంటే మనం సమాధానము మళ్ళీ గుర్తుండిపోవాలి. సో గట్టిగా మారాలి. ఇలాంటి కష్టం వచ్చినప్పుడు గట్టిగా మారడం నేర్చుకోవాలి. ఇండైరెక్ట్, ఆయన తాగుతాడు, ఆయన ఏదో చేసుకుంటాడు, మిమ్మల్ని ఏం డిస్టర్బ్ చేయడు, మీకు కావాల్సిందంతా ఏర్పాటు చేస్తున్నాడు, అది ఎవరి పర్సనల్ లైఫ్. వాళ్ళు ఇలా ఉంటే నేను సంతోషిస్తాను కాబట్టి నా సంతోషం కోసం ఆయన మారిపోవాలి అనేది తప్పు. అలా ఎప్పుడు జరగకూడదు. ఆయనకి తెలిసి రావాలి, ఆయన ఆరోగ్యం పాడవుతుంది అని తెలిసి రావాలి, అలాంటి విషయాలు చెప్పచ్చు. కానీ ఆయన అలా ఉండడం వల్ల నేను సంతోషంగా లేను కాబట్టి నా సంతోషం కోసం ఆయన మారాలి అనుకోవడం చాలా చాలా రాంగ్ అవుతుంది. అండ్ మీ ఆనందం కోసం ఆయన అన్ని సమకూర్చి అన్నీ చేసి బయటకు వచ్చినప్పుడు వచ్చి కానీ ఓన్లీ తాగుతాడు అనే దాంతో మీరు ప్రాబ్లం అని చూడకూడదు. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. ఆ తాగుడు వ్యసనముగా మారి అది మీ ఇంట్లో ఎఫెక్ట్ చేస్తుందంటే మాత్రం కంపల్సరీగా తీసుకోవాలి. అండ్ అలాంటి వాళ్ళకి ఒకవేళ తాగుడు అలవాటుగా మారిపోతోంది అని ఉంటే మాత్రం ముందే దాన్ని హెచ్చరించి, ముందే దానికి సంబంధించిన కౌన్సిలింగో, దానికి సంబంధించిన చేంజెసో, ఇంట్లో మార్పులో అవి చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. బేసిక్ దీని గ్రౌండ్ రీజన్కి వెళ్దాం. ఒక హస్బెండ్ ఇంటికి వచ్చి కోపిష్టివాడిలా మారి, తాగుబోతులాగా మారి వస్తున్నాడంటే వేరియస్ కారణాలు ఉంటాయి. ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేయడం కానీ, ఎవరి వలలోనో పడడం కానీ, లేకపోతే అది అలవాటైపోయి ఆ మహమ్మారి నుంచి బయట పడలేకపోవడం కానీ, లేకపోతే ఇంటికి రాగానే ఒక టైప్ ఆఫ్ స్ట్రెస్ ఫీల్ అవుతారు కొంతమంది. అబ్బా ఇంటికి వెళ్ళగానే ఇప్పుడు గొడవరా, మా ఆవిడతో గొడవరా బాబు, ఎప్పుడు గొడవేరా అన్నవాళ్ళు తాగేసి వెళ్తుంటారు, చాలామందిని చూసాం మేము. అందుకని ఇంటికి రాగానే ఒక ప్రశాంతమైన వాతావరణం క్రియేట్ చేయండి. ఇంటికి వస్తే సంతోషంగా ఉండేటట్టుగా చేయండి. ఆయనే ఆటోమేటిక్గా మానేస్తాడు. ఇంటికి రాగానే గొడవ 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 ఉందనుకోండి, ఏ మొగుడికి ఇంటికి రావాలని ఉండదు. ఎప్పుడైతే ఇంటికి రాగానే ప్రశాంతంగా పీస్ ఆఫ్ మైండ్ ఉంటుందో ఖచ్చితంగా ఇంటికి తిరిగి వస్తాడు, ఖచ్చితంగా అలవాట్లు మానుకుంటాడు. సో ఇది గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత నాకు ఒక మెసేజ్ వచ్చింది, నాజియా సుల్తానా ప్రాక్టికల్లో ఇది వర్కౌట్ కాదు, మీరు చెప్పేవి కొత్త రిలేషన్లోకి వచ్చే వాళ్ళకి పనికి వస్తాయి, పాతుకుపోయి సఫర్ అయ్యే వాళ్ళకి అర్థము కాదు అని. నిజంగా కూడా లోపల ప్రాబ్లంలోకి వెళ్ళిపోయి ఆ ప్రాబ్లంలో సఫర్ అవుతున్న వాళ్ళకి నేను చెప్పిన అర్థం కాదు. మా దగ్గరకు వస్తారు కౌన్సిలింగ్కి, కాదమ్మా ఇది చేంజ్ ఇలా చేసుకోవాలి, భార్యాభర్తల మధ్యలో ఇలా ఉండాలి, ఇలా డిఫరెన్స్ రాకుండా ఇలా మాట్లాడుకోండి, ఇలా చెయ్యండి, కాసేపు టైం స్పెండ్ చేయండి అంటే అవన్నీ కావు మాతో, అవన్నీ ఉండవు, అలాంటివి జరగవు, ఆయన అసలు మాట వినడు, ఆయన ఇట్లాంటోడు అట్లాంటోడు ఇది అది అని చెప్పి ఎంతసేపు బ్లేమ్ గేమ్లోకి వెళ్ళిపోతారు. సఫర్ అయ్యే వాళ్ళు, ఒకసారి లోపలికి వెళ్ళిపోయిన వాళ్ళు బయటికి రాలేరు. అందుకని ముందే దాన్ని పసిగట్టండి. ఎప్పుడు కూడా లాగేదాకా తెగకుండా మంచిగా దాన్ని కలుపుకొని మీరు ప్రేమ స్వరూపంగా మారాలి. దాంతోపాటు మనకు కొన్ని మెసేజ్ వచ్చాయి. నమస్తే సార్, ఐ వాంట్ టు మీట్ యూ. తప్పకుండా అండి, మీరు క్లాస్ జాయిన్ అవ్వచ్చు, మనం కలవచ్చు. ఏం చెప్పారు అసలు, వెరీ నైస్, థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ డ్రింకింగ్ హస్బెండ్ గురించి అడిగారు కాబట్టి ఈ వీడియో చేశాను. ఎవరైనా అలాంటి తాగుడు అలవాటు ఉంటే మన దగ్గర మంచి హెల్ప్ లైన్ నెంబర్స్ ఉన్నాయి. మన గవర్నమెంట్లోనే ఎన్నో రకాల రీహాబిలిటేషన్ సెంటర్స్ ఉన్నాయి. మనని పూర్తిగా రికవర్ చేసి బయటకు తీసుకొస్తారు. సో కంపల్సరీగా రీహాబిలిటీ సెంటర్కి వెళ్ళండి. తాగుడు అనే అలవాటు, వ్యసనములు, డ్రగ్స్ అనే వ్యసనముల నుంచి బయటపడండి. ఫ్యామిలీలు నాశనం అయిపోతాయి ఈ తాగుళ్ళ వల్ల, పేకాట వల్ల, ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ వల్ల, డ్రగ్స్ వల్ల, వీటి వల్ల ఫ్యామిలీ నాశనం అవుతాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని శరీరంలోకి రానివ్వకండి. అవి కొంచెంగా ఎప్పుడైనాగా సోషల్ డ్రింకింగ్గా స్టార్ట్ అవుతాయి, కానీ దాని తర్వాత మిమ్మల్ని తాగేస్తాయి. ఈ మధ్య కాలంలో బాగా ఎక్కువగా చూస్తున్నది, ఆర్ ఎప్పటి నుంచో ఉందేమో, బట్ ఈ మధ్య ఎక్కువ పెరుగుతున్న సమస్య, హస్బెండ్ మంచివాడే కానీ ఎక్కువగా పేరెంట్స్ మాటలు వింటుంటారు అని వైఫ్ కంప్లైంట్. హస్బెండ్ మంచివాడే అండి, అన్నీ చేస్తాడు, అన్నీ నాకేం కావాలో కొనిస్తాడు, ఆయనకున్న దాంట్లో అన్నీ చేస్తాడు, కానీ ఎప్పుడైతే వాళ్ళ పేరెంట్స్ ఆర్ వాళ్ళ కజిన్స్, బ్రదర్స్ ఆర్ అటు సైడ్ వాళ్ళు ఎవరైతే వస్తారో అప్పుడు నా విలువ తగ్గిపోతుంది, నన్ను పట్టించుకోడు,
ఆర్ నాకు వాళ్ళ ముందు ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇవ్వడు, ఆర్ నన్ను నెగ్లెక్టే చేసేస్తాడు అనేది ఒక పెద్ద ప్రాబ్లంగా మారుతుంది. సో ఈరోజు ఇలాంటి సిచ్యువేషన్ ఉంటే అసలు ఎందుకు అవుతాయి, ఏంటి కారణాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందులో నెంబర్ 1 వచ్చేసి ఫస్ట్, హస్బెండ్ అనే వ్యక్తి ఎవరైనా కావచ్చు, ఒకసారి హస్బెండ్ అయ్యాక 2 రోల్స్ ఉంటాయి. అటు పేరెంట్స్ని ఇటు వైఫ్ని ఈక్వల్గా చూసుకోవాలి. ఇది ఫార్ ష్యూర్ హై డిమాండింగ్ జాబ్ అనమాట. ఎంత కష్టంగా ఉంటుందంటే కొన్నిసార్లు వైఫ్కి పేరెంట్స్కి పడకపోతే ఇంకా అది పెద్ద ఇష్యూ. ఓకే, ఎంత పెద్ద ఇష్యూగా జరుగుతుందంటే వీళ్ళిద్దరినీ సంజాయించడం, వీళ్ళిద్దరికీ చెప్పడం పెద్ద ప్రాబ్లంగా మారుతుంది. అసలు ఎందుకు అవుతుంది, హస్బెండ్ పేరెంట్స్ వైపుగా ఎందుకు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాడు, ఆర్ అలా ఎందుకు ఉంటుంది అంటే కొన్ని కారణాలు మనం కామన్గా చూసాం. అందులో ఫస్ట్ వచ్చేసి ఎఫెక్షన్. చిన్నప్పటి నుంచి పెంచారని కానీ, లేకపోతే తల్లిదండ్రులతో ఇలా ఉండాలి అని కానీ. పేరెంట్స్ అనగానే ఒక రెస్పెక్ట్ఫుల్గా చిన్నప్పటి నుంచి పెరిగాను, నా పేరెంట్స్కి నేను ఏదైనా చేయడంలో తప్పేంటి అనే ఉద్దేశంతో జనరల్గా ఉంటారు. సెకండ్ వచ్చేసి కొంతమంది పేరెంట్స్ ఆర్ కంట్రోలింగ్. కొంతమంది పేరెంట్స్ పిల్లల్ని ఎంత కంట్రోల్ చేస్తారంటే వాళ్ళకి జీతం రాగానే ఫస్ట్ జీతం నాకు ఇచ్చేయాలి, జీతం రాగానే నాకు ఇచ్చేసేయాలి, ఒక అకౌంట్లో పెడతాను, ఆ అకౌంట్ నుంచి డబ్బులు వేయాలి. ఈ టైప్లో సెన్స్లెస్ రూల్స్ అన్నీ పిల్లలకు పెడతారు. అంటే ఇన్ని రోజులు నిన్ను పెంచాను కదరా, నీ జీతం నా కంట్రోల్లో ఉండాలి, నువ్వు సంపాదించినంత నా అకౌంట్లో వెయ్యి, నువ్వే ఖర్చు పెట్టుకో కానీ నా అకౌంట్లో వెయ్యి అన్నట్టుగా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో కంట్రోలింగ్ చేస్తారు. ఇలాంటి పేరెంట్స్ కూడా ఉంటారు, వేర్ చిల్డ్రన్ మీద ఎంత ఏజ్ వచ్చినా, వాళ్ళకి పెళ్ళైనా పిల్లలు పుట్టినా కంట్రోలింగ్ మెథడ్లోనే ఉంటారు. ఇక వాళ్ళ లైఫ్ వాళ్ళ ఇష్టం అని వదలరు. కంట్రోలింగ్గా ప్రతిదీ, ఏం డెసిషన్ తీసుకున్నారు, పిల్లలు ఎప్పుడు కంటారు, మీరు ఎక్కడికి వెళ్తున్నారు, వెళ్తే చెప్పి వెళ్ళొద్దా, వెళ్తే నేను పెద్దవాడిని కదా ఇంట్లో నన్ను అడగద్దా, ఈ టైప్లో ఆల్ నాన్ సెన్సికల్ రూల్స్ అన్నీ పెట్టుకుంటూ దానిలో పిల్లల్ని బందీ చేస్తారు. వాళ్ళు గౌరవంతో చెప్పారనుకో వెరీ గుడ్, లేకపోయినా కొంతమంది పేరెంట్స్ బలవంతంగా వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎక్కడ ఉంటారు, ఎలా తింటారు, ఏం తింటున్నారు అన్నిటినీ కంట్రోల్ చేసే కంట్రోలింగ్ పేరెంట్స్ కొంతమంది ఉంటారు. మీ హస్బెండ్కి అలాంటి పేరెంట్ ఉండి ఉండొచ్చు కదా. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ మీద లవ్ అండ్ రెస్పెక్ట్. ఒక మగ వ్యక్తికి వాళ్ళ అమ్మ మీద కానీ వాళ్ళ పేరెంట్స్ మీద లవ్ ఉండి ఉండొచ్చు. ఆ లవ్ అండ్ రెస్పెక్ట్ వల్ల వాళ్ళకి చెప్పకుండా ఏమీ చేయకూడదని వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుండొచ్చు. ఇంటికి రాగానే వాళ్ళని ఎక్కువసేపు సమయం స్పెండ్ చేస్తుండొచ్చు. సో అది కూడా అయి ఉండొచ్చు. నెక్స్ట్ వచ్చేసి టూ మచ్ ఆఫ్ అటాచ్మెంట్. కొంతమంది పేరెంట్స్ దగ్గర ఎలా పెరుగుతారంటే వాళ్ళ తప్ప బయట ప్రపంచం తెలియకుండా పెంచుతారు. అలా గనక పెంచితే ఆ పిల్లలు పెద్ద అయినా, వైఫ్ వచ్చినా, పిల్లలు వచ్చినా కూడా తల్లిదండ్రులకి టూ మచ్ ఆఫ్ అటాచ్మెంట్ అయిపోయి ఇంట్లో జరిగినవన్నీ, నాకు తెలిసిన ఒక కపుల్ మా బెడ్రూమ్లో ఏం జరుగుతుందో కూడా వెళ్ళి వాళ్ళ నాన్నకి అమ్మకి చెప్తాడండి అనే మాట చెప్పి షాక్ అయిన వాళ్ళు ఉన్నారు. సో నిజంగా కూడా అలాగ టూ మచ్ ఆఫ్ అటాచ్మెంట్తో పేరెంట్స్ దగ్గరికి ఆర్ వాళ్ళ దగ్గర ఉండాల్సిన అభిమానముతో టూ మచ్ ఆఫ్ అటాచ్మెంట్ అయిపోయి ఏది జరిగినా చెప్తూ ఉండి దానివల్ల వైఫ్ బాధపడే సందర్భాలు కూడా ఉంటాయి. సో ఇవన్నీ కారణాలు అవ్వచ్చు. ది అదర్ ఫ్యాక్టర్ ఈజ్ ఏజ్. వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు, వాళ్ళకి ఎక్కువ టైం స్పెండ్ చేయాలి, పెద్దవాళ్ళు అయిపోయారు, ఎక్కువ టైం స్పెండ్ చేయాలి. ఇవన్నీ ఒక స్టేజ్ దాటాక వైఫ్కి కొంచెం ఎనాయింగ్గా అనిపించవచ్చు. ఓకే, మామూలుగా ఉంటే అందరూ కూర్చుంటే మాట్లాడుకుంటే ఓకే, బట్ కొన్ని సీన్స్ వస్తాయి. ఆ సీన్స్ వచ్చినప్పుడు నాకు ఇవ్వచ్చు కదా, నేను భార్యగా ఇంపార్టెంటే కదా, ఎంతసేపు పేరెంట్సేనా అనే దగ్గర ఆగుతుంది. ఓకే, దాని ఆన్సర్ మనం మాట్లాడుకుందాం. దానికంటే ముందు వైఫ్ సైడ్కి ఎందుకు తక్కువ ఉంటుందో చూద్దాం. ఓకే, హస్బెండ్ మదర్ ఫాదర్కి లవ్ ఇవ్వడం, రెస్పెక్ట్ ఇవ్వడం, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ వైఫ్ని చూడగానే, వైఫ్ ఇంటికి రాగానే టూ మెనీ ఎక్స్పెక్టేషన్స్. అలా చేసావా, ఇలా చేసావా, అలా ఎందుకు, ఇలా ఎందుకు, టూ మచ్ ఆఫ్, ఇంకా ఇంటికి రాగానే క్వశ్చన్స్, ఏది రైట్, ఏది రాంగ్, ఏది కరెక్ట్, ఏది రాంగ్ అని టూ మెనీ రెస్ట్రిక్షన్స్ పెడితే, టూ మచ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ చేస్తూ ఉంటే ఆ ఇంట్లో ప్రశాంతంగా ఉండలేడు ఒక హస్బెండ్. నెక్స్ట్ వచ్చేసి నో అదర్ ఎయిమ్. ఇంకా వాళ్ళకి ఒక కామన్ గోల్ కానీ ఒక కామన్ ఎజెండా కానీ ఉండదు. ఎవడు ఏమన్నాడు అనే దాంట్లో చాలామంది ఫ్యామిలీలు బతికేస్తుంటాయి. చాలామంది, ఆ రోజు పిన్ని గారు ఏమన్నారో తెలుసా, ఆ రోజు అత్తగారు ఏమన్నారో తెలుసా, ఆ రోజు మా చెడ్డకుడు నన్ను ఏమన్నాడో తెలుసా, ఈ టైప్లో జీవితాంతము
ఏ ఫంక్షన్లో ఎవడు ఏమన్నాడు, ఏ కళ్ళు పెద్దవి చేసి చూశాడు, ఏమేం మాటలు అన్నాడు, ఇందులో బ్రతికేస్తుంటారు చాలామంది. జీవితాలు మొత్తం సంవత్సరాలు మనసుకి ఎంత బాధ ఏంది తెలుసా, ఆ రోజు వస్తే మా అత్త నన్ను చూడను కూడా లేదని. ఎవడికి కావాలి అవన్నీ? జీవితం బ్రతకండి అన్నా కూడా అర్థం కాదు. వీళ్ళు ఎంతసేపు అదేమైందో తెలుసా, ఇదేమైందో తెలుసా, న్యాయం ఏంటో తెలుసా, ధర్మం ఏంటో తెలుసా, మన రిలేటివ్స్ అందరూ మనతో ఎలా ఉండాలో తెలుసా, ఎలా ఉండాలి తెలుసా. వీళ్ళకి ఒక కామన్ ఎజెండా, గోల్, లైఫ్లో ఎదుగుదాము, స్పిరిచువల్గా ఎదుగుదాము, గొప్పవాళ్ళు అవుదాము, ఏం లేదు, ఏముండదు. ఎంతసేపు వాడేమన్నాడు, వీడేమన్నాడు, వాడేమన్నాడు, దాని గురించి వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు గొడవ పడిపోతుంటారు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకు? వెన్ దే డోంట్ హ్యావ్ ఎ కామన్ ఎయిమ్ అండ్ గోల్, లైఫ్లో ఏదైనా సాధించాలి, ముందుకెళ్తున్నాం, ఇవంతా చిల్లరైపోతుంది. కానీ అలా పెట్టుకోరేమి, ఒక కామన్ గోల్ పెట్టుకోక, నో అదర్ ఎయిమ్. దట్స్ వై దే ఆల్వేస్ ఫైండ్ రీజన్ టు ఫైట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి హాఫ్ హార్ట్గా ఉంటారు. వీళ్ళకి ఏంటంటే ఏది చేస్తున్నా కూడా అత్తమామలు ఓకే అలా చెయ్యాలి, ఓకే వాళ్ళతో ఉండాలంటే ఉండాలి అనేటట్టుగా హాఫ్ హార్ట్తో ఉంటారు. అది కూడా చాలా, అంటే నేను అన్నీ చేస్తానండి, నేనేం చెయ్యను అని అంటూనే వాళ్ళకి నేను ఎందుకు చెయ్యాలండి, నేనన్నా పని మనిషినా అనే ఫీలింగ్లో కూడా ఉంటారు. ఎప్పుడైతే ఆ హాఫ్ హార్ట్తో ఉంటారో వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ ఎప్పుడూ స్పాయిల్డ్గానే ఉంటుంది. ఇది నేను 15 ఏళ్ళుగా చూసి చెప్తున్నా. హాఫ్ హార్ట్గా ఏ పని చేయకండి. అందులో అత్తమామల్ని ఆర్ ఇటు సైడ్ హస్బెండ్ని, పిల్లల్ని, మీ ఫ్రెండ్స్ని, రిలేటివ్స్ని ఏది సగము గుండెతో హాఫ్ హార్ట్తో చెయ్యకండి. నెక్స్ట్ వచ్చేసి మైండ్ రీడింగ్. మీకు ఇది చాలా కామన్గా కనిపిస్తుంటుంది. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో గొడవలు అవుతుంటే మైండ్ రీడింగ్ ఎక్కువ ఉంటుంది. ఒక అతను నాతో టైం స్పెండ్ చేయాలి అంటే హస్బెండ్తో, అతనికి ఏదో ఆఫీస్ పని ఉందని చెప్తాడు. అదే వాళ్ళ అమ్మ వాళ్ళు అడగగానే వెంటనే పని చేసుకుని టైం కుదుర్చుకుని మరీ వెళ్తాడు. నేను అడిగితే మాత్రం టైం ఇవ్వడు అని ఒక పాయింట్ వస్తుంది. ఒక 4-5 సార్లు జరిగింది అనుకోండి అట్లాగా నిజంగానే, దానికి ఒక పెద్ద స్టోరీ అల్లుకుని ఇంకా అక్కడి నుంచి మైండ్ రీడింగ్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఎందుకు అలా చూశాడు, ఆయన అటు వెళ్ళాడంటే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చినట్టే కదా, వాళ్ళకి ఇస్తే అది క్లియర్గా తెలిసిపోయింది కదా అని అనుకుంటున్నాం. అలాగా యూ కీప్ ఆన్ మైండ్ రీడింగ్ హస్బెండ్, దట్ వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చాడు, వాళ్ళతో అరగంట ఉన్నాడంటే నాతో 40 నిమిషాలే ఉన్నాడు, నాతో 40 నిమిషాలు ఉన్నా అంటే వాళ్ళతో 1 అవర్ ఉన్నాడు, వాళ్ళతో 1 అవర్ ఉన్నా అంటే రేపు పొద్దున్న 2 అవర్స్ ఉంటాడు. ఈ టైప్లో అన్ని మైండ్ రీడింగ్ చేస్తూ తెలిసిపోతుంది కదా సార్, నేనున్నప్పుడు ఒకలా మాట్లాడతాడు, వాళ్ళతో ఒకలా మాట్లాడతాడు, వాళ్ళతో యాక్ట్ చేస్తున్నాడు, మీతో రియల్గా ఉంటున్నాడు. అది చాలా చాలా ఇంపార్టెంట్, అర్థం చేసుకోవాలి. ఇది చాలామందికి అర్థం కాదు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఈగో ఇష్యూ ఏంటంటే వదులుకోలేరు. నేనెందుకు తగ్గాలి, నాకేం తక్కువ, నేనెందుకు తగ్గాలి అనే దాంట్లో ఉంటారు. ఇలా ఉండడం వల్ల నష్టపోయేది ఎవరు మిత్రమా? మీరే. ఒక ఫ్యామిలీయే నలిగిపోతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. సో అలాంటప్పుడు పోనీ ఇలాంటి సిచ్యువేషన్లో మేము ఏం చేయాలి అంటే, ఇంక హస్బెండ్ ఏం చేసినా ఒప్పేసుకోవాలా, వదిలేయాలా? ఇక్కడ లెసన్ నెంబర్ 1 దీనికి ఆన్సర్. ఓకే, లెసన్ నెంబర్ 1 ఫస్ట్ ఏంటంటే, ఒక హస్బెండ్ అయ్యాక వైఫ్కి ఎప్పుడైనా అలాంటి ఫీలింగ్ వచ్చి వాళ్ళ తల్లిదండ్రుల్ని బాగా చూసుకుంటాడు, నన్ను బాగా చూసుకోవడానికి ఫీలింగ్ వచ్చిందంటే ఆ హస్బెండ్ ఓడిపోయినట్టు లెక్క. ఎప్పుడు అలాంటి ఫీలింగ్ తెప్పించకూడదు. ఒకవేళ అలాంటి ఫీలింగ్ వస్తే 150 టైమ్స్ అయినా సరే కన్విన్స్ చేసుకోవాలి, మాట్లాడుకోవాలి, చెప్పాలి దట్ వైఫ్ ఈజ్ మోర్ ప్రెషియస్, నాకు నా వైఫ్ నాతో ఉంటుంది, నాకు ఇష్టము, నేను ఎక్కడి నుంచో నన్ను నమ్మి వచ్చేసింది అని వైఫ్కి ఎప్పుడు ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఏ హస్బెండ్ అలా చేయలేకపోయినా, అలాంటి ఫీలింగ్ తనకు వచ్చినా, అలా ఫీలింగ్ కనుక తెప్పించినా హస్బెండ్ ఓడిపోయినట్టే లెక్క. ఎప్పుడు అలా ఉండకూడదు. ఒక స్టెప్ దిగైనా సరే వాళ్ళని కన్విన్స్ చేసుకోవాలి. ఓకే, దట్ ఈస్ ద మెథడ్. ఒకసారి వాళ్ళు అలిగారంటే వాళ్ళు అలక తీర్చాలి. దట్ ఈస్ ద జాబ్ ఆఫ్ హస్బెండ్. ఓకే, ఇది ఫస్ట్ థింగ్. సెకండ్ వచ్చేసి, ఎప్పుడైనా సరే తల్లి వైఫ్ ఉన్న చోట గొడవ వస్తోంది ఆర్ ఇట్లాంటి రప్చర్ ఏదైనా జరుగుతుంది, వీళ్ళిద్దరూ షాప్కి వెళ్తారు, ఆ డ్రెస్ బాగుందా, ఈ డ్రెస్ బాగుందా అంటారు, వాళ్ళమ్మ చెప్పిన డ్రెస్ తీసుకోవాల్సి వస్తుంది, నా వైఫ్ చెప్పింది నేను నో అనాల్సి వస్తుంది అనే సందర్భం వస్తే దాన్ని తెలివిగా అవాయిడ్ చేయాలి. హస్బెండ్ డ్యూటీ అది. హస్బెండ్ ఎంత తెలివిగా ఉండాలంటే, ఎప్పుడైనా ఇట్లాంటి సిచ్యువేషన్ వచ్చి వాళ్ళిద్దరికీ పడదు, ఏదో గొడవ వస్తుంది అన్నప్పుడు దాన్ని తప్పించాలి చాలా తెలివిగా. ఎందుకు? మీ ఫ్యామిలీ కాబట్టి మీరు కంపల్సరీగా ఇద్దరూ మీకు ఇంపార్టెంట్గానే ఉండాలి. అలాంటి గొడవ వస్తుందని తెలిసిన రోజున తప్పించాలి. మీరు నవ్వుతూ స్మూత్గా దాన్ని దాటించాలి. అదే తెలివి ఎవ్రీ హస్బెండ్ షుడ్ లెర్న్.
కంపల్సరీగా నేను నా ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇస్తా, నువ్వు అడ్జస్ట్ కాలేవా అనే సుత్తి నాన్సెన్స్ మాట్లాడకూడదు. ఎప్పుడూ కూడా ఇద్దరిని సరిగ్గా చూసుకోవాలి, ఇద్దరిని కన్విన్స్ చేసుకోవాలి. తప్పదు. ఇది ఇక్కడే కాదు, మీరు ఆఫీస్లో చేస్తారు మీ బాస్తో, ఇది మీరు బయట ఎవరితోనూ గొడవ అయితే వాడితో కూడా కన్విన్స్ చేస్తారు. కానీ మీ వైఫ్ దగ్గరకు వచ్చేసరికి చేయరుకుండా ఉంటారు. అది హస్బెండ్ ఫెయిల్యూర్ కిందే లెక్క. సో ఆల్వేస్ కన్విన్స్. వాళ్ళని మంచిగా చూసుకోవడానికే పెళ్లి చేసుకున్నారు. సో చూసుకుని తీరాలి. అలాంటి గొడవ వస్తుంది అంటే సెపరేట్ ఇట్, డైసెక్ట్ ఇట్, సపరేట్ చేయండి, దాన్ని తెలివిగా డీల్ చేయండి. అది హస్బెండ్ బాధ్యత. ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ హస్బెండ్ అలాగా మీకు తెలియకుండానే ఎప్పుడు పేరెంట్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, వాళ్ళ బ్రదర్స్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అంటే ఇందులో వెరీ 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 పవర్ఫుల్ మాట ఒకటి చెప్తాను, గుర్తుపెట్టుకోండి. దీన్నే నో మైండ్ రీడింగ్ అంటారు. ఆయన నిజంగా హెల్ప్ చేసినా ఫేవర్ చేసినా నాకొచ్చి నువ్వు వేస్ట్ దానివే నీకు చెయ్యను అంటే తప్ప నేను ఊహించుకోను. తెలిసిపోతుంది కదండి, ఆ మాత్రం అర్థం చేసుకోలేమా అని చెప్తారు చాలామంది. అర్థం చేసుకోవద్దు. మీ సొంతంగా కవిత్వాలు కట్టద్దు, మీరు సొంతంగా మైండ్లో ఊహించేసుకోవద్దు. అండ్ నిజంగా వచ్చి మీ మొహం ముందుకు వచ్చి నీకంటే నా పేరెంట్సే ఇంపార్టెంటు, వాళ్ళకే టైం స్పెండ్ చేస్తాను, నువ్వు వేస్ట్ అని చెప్పిన రోజున ఆ స్టోరీ వేరేగా డీల్ చేయండి. అంతేకాని అంతవరకు మీరు ఊహించుకోవద్దు. నో మైండ్ రీడింగ్. ఈ రోజు నుంచి ఆ లెక్క పెట్టండి. నో మైండ్ రీడింగ్ గోడ మీద రాసుకోండి. ఎప్పుడైనా మీకు అట్లాంటి ప్రాబ్లం వస్తే నో మైండ్ రీడింగ్. ఈ రోజు నుంచి నేను మైండ్ రీడ్ చెయ్యను అని ఫిక్స్ కండి. మీకు చాలా చాలా ప్రాబ్లమ్ సాల్వ్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి వైఫ్ని ఆర్ పేరెంట్స్ని ఈక్వల్గా మేనేజ్ చేసే టైంలో కొన్ని కాన్ఫ్లిక్ట్స్ వస్తే ఆ కాన్ఫ్లిక్ట్ని ప్రొలాంగ్ చేసి 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 లాగి 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 తెగేదాకా చేయొద్దు. నువ్వు అప్పుడు అన్నావు కదా, మరి ఇప్పుడు అన్నావు కదా అని ప్రతి దానికి ఒక గొడవ పెట్టుకుని హీరోయిజం చూపించద్దు. వదిలేసేయాలి. కొన్నిసార్లు హర్ట్ అవుతారు వైఫ్ ఆర్ కొంతమంది అలా ఉంటారు. లీవ్ ఇట్. అలా అని టూ మచ్గా పేరెంట్స్ కూడా కరెక్ట్ అని చెప్పద్దు. వీళ్ళ దగ్గర నువ్వు కరెక్ట్, నువ్వే కరెక్ట్ అని వైఫ్ దగ్గర చెప్పండి. మీ వైఫ్ని నువ్వు కాపాడుకోవడానికి, నీ ఫ్యామిలీ బాగుండడానికి అది ముఖ్యము. నెక్స్ట్ వచ్చేసి ఒక మ్యారేజ్ అయిపోయి ఒక స్టేజ్ వచ్చాక అర్ధనారీశ్వర, ఇద్దరు హాఫ్. పేరెంట్స్ అనలేదు అర్ధనారీశ్వర అని. మీరు గమనించారా? పేరెంట్స్ పిల్లలతో కలవరు. ఎప్పుడు కూడా వైఫ్ అండ్ హస్బెండ్ ఆర్ టుగెదర్ వన్. అందుకని వైఫ్కే మోర్ ఇంపార్టెన్స్, వైఫ్కే ఫ్యామిలీ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఎట్ ద సేమ్ టైం పేరెంట్స్ని హర్ట్ చేయకుండా తెలివిగా మేనేజ్ చేసుకోవడం రావాలి. అది ఒక మ్యాన్కు ఉండాల్సిన కెపాసిటీ. కలుపుకుని వెళ్ళాలి అందరినీ. అలాంటి ఫీలింగ్ తెప్పిస్తున్నారు అంటే మీ సైడ్లో కూడా ఎక్కడో ప్రాబ్లం ఉంది, మీ సైడ్లో కూడా దాన్ని కాంపెన్సేట్ చెయ్యాలి. అది రన్నింగ్గా స్ట్రెస్ఫుల్గా మారకుండా తెలివిగా మీరు దాన్ని మేనేజ్ చేసుకుంటూ వస్తే మీ నిజమైన ప్రేమ వైఫ్ అర్థం చేసుకుంటుంది. ఇది కనుక మీకు అర్థమైతే మీరు కంపల్సరీగా ఇట్లాంటి ప్రాబ్లంలో ఉంటే డీల్ చేస్తారు, ఈజీగా డీల్ చేస్తారు. రెండింటిని ఈరోజు ఫిక్స్ అవ్వండి. దట్ ఇద్దరు ఇంపార్టెంటే, ఇద్దరిని మంచిగా తీసుకెళ్దాం. డోంట్ వరీ అని ఈమెకి చెప్దాం, మీకేం కాదు నేనున్నానని వాళ్ళకి చెప్దాం. ఇద్దరిని తీసుకెళ్దాం ముందుకి అనేది ఇంపార్టెంట్. ఓకే, పేరెంట్స్కి గౌరవం ఇవ్వాలి, వాళ్ళకి అన్నీ చెయ్యాలి. అట్ ద సేమ్ టైం వైఫ్ని కూడా కలుపుకుని తీసుకెళ్ళాలి. అంతేగాని నువ్వింతే అని గొడవ పెడితే మీ ప్రశాంతత కరిగిపోతుంది. ఓకేనా? ఈ వీడియో పెట్టా మనము 19 years అమ్మాయి 2 లవ్ అఫైర్స్ చేసుకుని తర్వాత కన్ఫ్యూజన్లో ఉంటే మనం ఎలా డీల్ చేయాలని. ఆ వీడియోకి మనకి మంచి కమెంట్స్ వచ్చాయి. ఓసిడీకి సొల్యూషన్ చెప్పండి సార్, ఎక్సలెంట్ అన్న, సూపర్, మీ ద్వారా మెసేజ్ ఇచ్చారు, థ్యాంక్ యూ, చాలా అద్భుతంగా చెప్పారు సార్, థ్యాంక్ యూ అని. అందులో ఒక మెయిన్ క్వశ్చన్ మనకు అనిపించింది. పసునూరి శ్రవంతి గారు, థ్యాంక్ యూ సో మచ్, మీరు టైం తీసుకుని అంత పెద్ద మెసేజ్ టైప్ చేసినందుకు. నేను మీ క్వశ్చన్ ఒకసారి చదువుతాను. మై ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఈజ్ BEd MSc ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఐఎమ్ ఏ టీచర్ బట్ ఐఎమ్ ఏ తెలుగు మీడియం నౌ. ఐఎమ్ గోయింగ్ టు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ అండ్ మై డాటర్. బట్ నా సబ్జెక్ట్ నేను చెప్పలేకపోతున్నాను సార్, సబ్జెక్ట్ టీచ్ చేయలేకపోతున్నారు. బట్ నా సబ్జెక్ట్ నేను డెమో ఇవ్వాలంటే ఫియర్, ఇంటర్వ్యూ ఫేస్ చేయాలంటే ఫియర్, కమ్యూనికేషన్ మేనేజ్మెంట్తో మాట్లాడాలంటే ఫియర్, ఎలా ఉండాలి అనేది తెలియడం లేదు. అండ్ ఐఎమ్ ఏ క్యాలిగ్రఫీ టీచర్ ఆల్సో. నేను సైన్స్ డెమో ఇస్తే మా దగ్గర GK వేకెన్సీ ఉంది అని చెప్పారు అని కంప్యూటర్ చెప్పించుకుంటున్నారు సార్. అండ్ TET కూడా రాశాను, 1 మార్క్లో మిస్ అయింది. చాలా ఫోకస్గా చదివాను సార్, బట్ క్వాలిఫై కావడం లేదు. కోచింగ్ కూడా తీసుకున్నాను సార్. నాకు ఏమీ తెలియని సిచ్యువేషన్లో ఉన్నాను.
ఐ హ్యావ్ 2 daughters, ప్లీజ్ గివ్ మీ ఎనీ సజెషన్ సార్. బట్ నా అంబిషన్ గవర్నమెంట్ టీచర్ కావాలని, నాకు తెలిసింది నా పిల్లలకి 100% చెప్పాలి అని ఉంది సార్. ప్లీజ్ గివ్ మీ రిప్లై సార్. మీ రిప్లై కోసం వెయిట్ చేస్తున్నాను. సో కంపల్సరీ గవర్నమెంట్ టీచర్ కావాలనుంది. అండ్ కొన్ని ఇంటర్వ్యూలు ఫేస్ చేయడానికి కానీ వాటికి కానీ క్లాస్ చెప్పాలంటే ఇంగ్లీష్లో మాట్లాడంటే కొంచెం ఫియర్గా ఉంటుంది. ఇది చాలా చాలా కామనెస్ట్ ప్రాబ్లం. ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది మీ ఎయిమ్ ఆర్ గోల్ గవర్నమెంట్ టీచర్ అయిపోవాలి అనేది దూరంగా పెట్టండి. దూరంగా ఈ ఫార్ములా ఫాలో కండి. నేను నాన్ సెన్స్ చెప్పను, మీకు డైరెక్ట్గా పాయింట్లోకి వచ్చేస్తున్నా. మీకు గవర్నమెంట్ టీచర్ కావాలి ఆర్ మీకు తెలిసిందంతా పిల్లలకు నేర్పించేయాలి, నేను చాలా గొప్పదాన్ని అయిపోవాలి, ఇట్లాగా ఇమాజిన్ చేసుకోవడం మానేయండి. గొప్ప టీచర్ అవ్వాలనో గొప్ప మనిషిని అవ్వాలనో, మీరు గొప్ప అవుతారా లేదా, మీకు తెలిసిందంతా మీ పిల్లలకు నేర్పిస్తారా లేదా సెకండరీ. ఇప్పుడు రైట్ నౌ మీకున్న సమస్య ఇంగ్లీష్. ఈ ఇంగ్లీష్నే ఫస్ట్ ఒక 2-3 నెలలు ఇంగ్లీష్ని ఉపాసనలాగా పట్టండి. మాట్లాడండి, దొరికిన దాంతో మాట్లాడండి, దొరికిన విషయంతో మాట్లాడండి. ఏది కనిపిస్తుంది ఇంగ్లీష్లోనే మాట్లాడడం నేర్చుకోండి. ఫస్ట్ మీరు ఎవరు కనిపిస్తే వాళ్ళతో మాట్లాడడం ప్రాక్టీస్ చేయండి. వాళ్ళు ఏమనుకుంటారో సెకండరీ. స్టార్ట్ చెయ్యండి. మీరు మీ ఎఫర్ట్ పెట్టండి, మీరు స్టార్ట్ చెయ్యండి. మీరు మాట్లాడడము, చెప్పడము, టీచ్ చేయడము ఆర్ ఎవరితో అయినా డిస్కస్ చేసినప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడి ఎవరేమనుకుంటారో అనుకోనివ్వండి. ఎందుకంటే మీ గోల్ పెద్దగా ఉండి మీరేమేమో సాధించాలనుకుని చిన్నగా మీరు ప్రయత్నం చేసేటప్పుడు ఎవడేదో అనుకుంటాడు, పక్కింటోడు ఏదో అనుకుంటాడు, టీచర్ ఏదో అనుకుంటారు, మేనేజ్మెంట్ ఏదో అనుకుంటుంది. ఈజ్ రాంగ్ నాన్ సెన్స్. మీరు ఎవరేమనుకున్నా సరే మీ గోల్ ముఖ్యం, మీ ఎయిమ్ ముఖ్యం. ఈ రోజు నుంచి మీరు ఇంగ్లీషే మాట్లాడండి, ఇంగ్లీష్లోనే అన్నీ నేర్చుకోండి, ఇంగ్లీష్ రాయండి, తెలుసుకోండి, మాట్లాడండి. ఏదేది భయమో లిస్ట్ రాసుకుని అవన్నీ ఫస్ట్ చేసేయండి. మీకు కాలేజ్లో మేనేజ్మెంట్తో ఇంగ్లీష్లో మాట్లాడడం భయమా? మాట్లాడండి. టాక్. ఎప్పుడైతే మీరు దిగి చెయ్యరో, మీకు 2-3 సార్లు అవమానాలు పడరో, 2-3 సార్లు మీరు వేస్ట్ అని తెలుసుకోరో, అప్పుడే మీరు ఇంప్రూవ్ అవుతారు, లేకపోతే అవ్వరు. సో మరేం పర్లేదు, తప్పు చేయండి, మరేం పర్లేదు, మీకు రాదు అని ఒప్పుకోండి, మరేం పర్లేదు, నేను నేర్చుకున్న ఇంగ్లీషు నాకు ఉపయోగపడట్లేదు, వేస్ట్ అని ఒప్పుకోండి. దట్స్ ఓకే. అక్కడ నుంచి స్టార్ట్ చేయండి. నాకు అన్నీ వచ్చు అనేది భ్రమలో కంటే రాదు. ఎందుకు భయపడుతున్నాను? తక్కువని నా ఆలోచన తెలుగులో ఉంటుంది, నా నోట్లోంచి ఇంగ్లీష్ వస్తుంది. నేను ఏదో టీచ్ చేద్దాం అనుకుంటున్నాను, నా మైండ్లో ఆలోచనలు వేరుగా ఉంటున్నాయి. ఆ ఫియర్ నన్ను తిప్పుతోంది. సో ఫస్ట్ థింగ్, స్టాప్ థింకింగ్ ఇన్ తెలుగు, స్టార్ట్ థింకింగ్ ఇన్ ఇంగ్లీష్. థింక్ ఫాస్ట్, థింక్ స్లో అని ఒక ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఉంటుంది. మీకు ఛాన్స్ దొరికినప్పుడు అది చూడండి. మీరు ఏదైనా సరే కొన్ని సందర్భాల్లో ఫాస్ట్గా థింక్ చేయాలి, కొన్ని సందర్భాల్లో స్లోగా థింక్ చేయాలి. మీరు క్లాస్ తీసుకుంటున్నప్పుడు స్లోగా థింక్ చేయండి. ఈసారి ఏదైనా క్లాస్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒకసారి ప్రిపేర్ అయ్యి దాన్ని ప్రాక్టీస్ చేసుకుని ప్రజెంట్ చేయండి. ఒక 4 రోజులే ప్రాక్టీస్, మీకు 1 మంతే ప్రాక్టీస్, 6 మంత్సే ప్రాక్టీస్, తర్వాత మీరు మాస్టర్ అయిపోతారు. ప్రాక్టీస్ చేస్తున్నారా? రోజుకి 1 అవర్ మీరు టైం కేటాయించుకుని ఒక రూమ్ తీసుకుని అందులో మీరు టీచ్ చేయడం ప్రాక్టీస్ చేస్తున్నారా? ప్రాక్టీస్ చేయండి. తర్వాత మీ పిల్లల్ని ఉద్ధరిద్దురు కానీ, తర్వాత గవర్నమెంట్ జాబ్ చేసి 100 మంది 100% చేద్దురు కానీ, ఇప్పుడు మాత్రం మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి. అది ఫస్ట్. సో ఈరోజు మీరు చేయాల్సిన పని ఏంటంటే, అయిపోయింది, ఇన్ని రోజులు జరిగిపోయింది, నా గవర్నమెంట్ జాబ్ వద్దేమొద్దు, నేను కేపబుల్ అవ్వాలి, నేను టీచ్ చేస్తే పిల్లలు ఆశ్చర్యంగా నోరు తెరిచి చూడాలంటే ముందు నేను ధైర్యంగా ముందుకెళ్ళి చెప్పాలి ఫస్ట్ అనేది మీరు తెచ్చుకోవాలి. ఇది కనుక మీరు రియలైజ్ అవ్వగలిగితే మీకు కంపల్సరీగా మీ ఏ అంబిషన్స్ ఉన్నాయో అంబిషన్స్ మీ కాళ్ళ దగ్గరకు వస్తాయి. మీరేం చేస్తున్నారు? నేనేదో అయితే, ఏదేదో జరిగిపోతే, ఏదేదో అయితే అంటున్నారు. ఏం అవ్వద్దు. మీరు ఆల్రెడీ మీకు కావాల్సిన బీఈడీ తెచ్చేసుకున్నారు. యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ద జాబ్. మీరు చేయాల్సింది ఆ ఎలిజిబిలిటీ మీ దాకా మీ కాళ్ళ దగ్గరికి రావాలి అంటే ఆ భయాన్ని ముందు 1కి 10 సార్లు ప్రాక్టీస్ చేయాలి. ఒక అతనికి రోహిత్ శర్మకి అనుకుంటా, క్రికెట్ ప్లేయర్ రోహిత్ శర్మకి బౌన్సర్ అంటే భయం ఉండేది. ఓకే, రోజు బౌన్సర్ వేయించుకుని ఆడాడు. ఆటోమేటిక్గా బౌన్సర్లో సూపర్ బాగా కొట్టడం స్టార్ట్ చేశాడు. నేను అంటున్న ఏది భయమో అది ప్రాక్టీస్ చేయడమే.
దట్ ఈజ్ లైఫ్. జీవితం అంటే అది. ఫియర్, ఇంటర్వ్యూ ఫియరా? కనిపించిన వాడిని అడగమని చెప్పండి క్వశ్చన్లో, ఆన్సర్ చేయండి. దేనికి భయం? భయాన్ని మీరు చూడలేదు కాబట్టి భయం. మీరు కనుక ఫేస్ చేస్తే 4 సార్లు, 10 సార్లు, 20 సార్లు ఫెయిల్ అవ్వండి, ఏం కాదు, కానీ చేయండి. ఆ ఒక్కసారి మీరు ఆ ఫియర్ దాటి ముందుకొచ్చారో మిమ్మల్ని ఆపేవాడు, మీ గోల్ సాధించకుండా మిమ్మల్ని రెస్ట్రిక్ట్ చేసేవాడు ఉండడు. సో అందుకని డైరెక్ట్ ప్రాబ్లంలోకి రండి, డైరెక్ట్ పాయింట్లోకి రండి. కంపల్సరీగా మీకు సొల్యూషన్ వస్తుంది. సో అందుకని ఫియర్ని ఎలా ఉంటే అలా ఫేస్ చేయడం స్టార్ట్ చేయండి. ఫియర్ ఒకటే దానికి భయపడుతుంది, అభ్యాసము, వైరాగ్యము. అభ్యాసం, ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్. ఇంటర్వ్యూ భయమా? ఇంటర్వ్యూ చేయించుకోండి. కనిపించిన క్వశ్చన్లు అడగమని చెప్పండి. ఇంటర్వ్యూ ఆటోమేటిక్గా 10 సార్లు తర్వాత మీరే బెటర్ అవుతారు. 1. సెకండ్ వచ్చేసి వైరాగ్యం. రిజల్ట్ గురించి బాధపడద్దు. ఒకవేళ ఇంటర్వ్యూలో ఫెయిల్ అయితే, ఒకవేళ ఇంటర్వ్యూలో నన్ను అందరూ చూసి నవ్వితే ఏమవుతుందో అని రిజల్ట్ గురించి ఆలోచించడం మానేది. ఏమీ కాదు. 3వది ఉంటుంది, మీరు చేతగాని వాళ్ళు అని ఒప్పుకోలేకపోవడం. ఇది రియాలిటీ. రావట్లే బాస్ నాకు నేను ఇంటర్వ్యూలో, లేకపోతే నేను ఇంగ్లీష్లోనో, కంప్యూటర్స్లోనో, లేకపోతే మ్యాథ్స్లోనో, తెలుగులోనో నేను సరిగ్గా లేను, నేను ఇంప్రూవ్ చేసుకుంటాను. ఆటోమేటిక్గా ఇంప్రూవ్మెంట్ వచ్చిందనుకోండి, ఆటోమేటిక్గా ఇంటర్వ్యూలు క్లియర్ అవుతాయి. సో మీరు ఇంకా సాధన చేయండి, సాధన మాత్రమే. అదే వైరాగ్యం అంటే మీరు పెట్టుకుని నాకు అన్నీ వచ్చు కానీ అనే భయంలో ఉండకండి. ఇది మీ జీవితాన్ని మారుస్తుంది. నా మాటగా మీరు తీసుకోండి, గోడ మీద రాయండి. అభ్యాసము, వైరాగ్యము. ఈరోజు నేనేం ప్రాక్టీస్ చేశాను, ఈరోజు నేను దేన్ని పట్టుకుని వేలాడుతున్నా నా మైండ్లో, గెలవాలి. వదిలిపెట్టండి. గెలిస్తే గెలుద్దాంలే. నా ప్రాక్టీస్ బాగుందా లేదా? అభ్యాసము, వైరాగ్యము మీకు సొల్యూషన్. ఇది ఫాలో అవ్వండి. కరెక్ట్గా 1 month to 41 days సాధన చేయండి. చేసి నాకు మళ్ళీ ఇదే వీడియోకి వచ్చి కమెంట్ పెట్టండి. ఓకే. తర్వాత వచ్చేసి ఓసిడీకి సొల్యూషన్ చెప్పండి సార్, దీనితో సఫర్ అవుతున్నాను, నా ఏజ్ 55 years అన్నారు. మనం ఓసిడీకి వీడియో చేసామండి, మనకు సునీత మీడియా మోటివేషన్ దాంట్లోనే ఉంది, కంపల్సరీగా చూడండి. నమస్తే సార్, నాకు మీ అడ్వైజ్ కావాలి. కృష్ణవేణి గారు, మీకు ఏం క్వశ్చన్స్ ఉన్నా ఇక్కడ కమెంట్లో పెట్టచ్చు, కంపల్సరీగా మనము ఆన్సర్ చేద్దాము. లేదు మీకు ఏమైనా మెడిటేషన్ కానీ అట్లా ఏమైనా కావాలంటే మనకి శ్రీ సూర్య త్రిచక్ర సాధన ఉంది, అందులో కూడా మీరు రిజిస్టర్ అవ్వచ్చు. మన దీంట్లోనే లింక్ ఇస్తారు, ఫాలో అవ్వచ్చు. ఓకే. దాని తర్వాత సార్, మా బావ లవ్ చేసుకున్నాము, లవ్లో చాలా దూరం వెళ్ళి పెళ్లి చేసుకుంటా అని మోసం చేశాడు. అతన్ని వదులుకోలేక అతని మీద లవ్ చేసి మోసం చేశాడనే కేసు పెట్టాను. ఆ కేసు తొందరలో ట్రైలర్కి రానుంది. అతను మాత్రం అస్సలు చేసుకున్న అంటున్నాడు. నాకు అతను తప్ప వేరే ప్రపంచం లేదు. మేము చాలా పువర్. నేను చెల్లి ఇద్దరము బ్రదర్స్ లేరు. అతను నన్ను వద్దు అనడానికి రీజన్ మనీ. ఈ సిచ్యువేషన్ ఎలా ఫేస్ చేయాలో, ఎలా ముందుకెళ్లాలో నాకు అర్థం అవ్వడం లేదు సార్. నా లైఫ్లో అతని తప్ప వేరే పర్సన్ మొహం కూడా చూడలేదు. అంత నిజాయితీగా ఉన్నా సార్. ఈ విషయం ఆ అబ్బాయికి కూడా తెలుసు. పోనీ చదువుకొని ఏదైనా జాబ్ కొడదామన్నా నా మైండ్ కరెక్ట్గా ఉండనివ్వలేదు. ఎవరో ఒకరు ఏదో ఒకటి కేసు గురించి చెప్పి భయపెట్టి బాధ పెడుతున్నారు. అసలు నేనేం చెయ్యాలి? అతని కోసం వెయిట్ చేయాలా? ఎటు వెళుతోంది నా లైఫ్? నాకు అర్థం అవ్వడం లేదు సార్. మీరైనా చెప్పండి సార్ ప్లీజ్. నన్ను అందరూ ఫ్రెండ్స్, రిలేటివ్స్ మోసం చేశారు. ఒక అమ్మాయిగా అన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా, ముందు మంచిగా నటిస్తూ నా వెనక గోతులు తవ్వుతున్నారు. నాది డిగ్రీ అయిపోయింది సార్. 22 years అబ్బాయిది. మా పక్కనే హోమ్. అతను చెప్పుడు మాటలు విని ఇలా చేస్తున్నాడు. ఇంట్లో పెద్ద కూతుర్ని పేరెంట్స్ చదువుకోలేక అని నేనే చూసుకోవాలి సార్. నేను ఉన్న సిచ్యువేషన్లో ఏం చెయ్యాలో, ఎవరిని నమ్మాలో అర్థం అవ్వడం లేదు ప్లీజ్. నా లవ్ నిజమని, నిజాయితీగా ఉన్నా అని అందరికీ తెలుసు. ఆ అబ్బాయికి తెలుసు. అతని కోసం వెయిట్ చేయాలా, తిరిగి వస్తాడా లేదా అర్థం అవ్వడం లేదు. అంకిత, నీకు దండం పెట్టి చెప్తున్నాను తల్లి, బాగా గుర్తుపెట్టుకో. ఓకే, నీకు దండం పెట్టి చెప్తున్నా, గుర్తుపెట్టుకో. ఒక మనిషి మోసం చేసి వెళ్ళిపోయాక, ఒక మనిషి మోసము చేసి నిన్ను అందరి ముందు ఇన్సల్ట్ చేసి, ఆర్ నీ పరిస్థితిని ఇంత వర్స్ట్గా చేసి, నీకు డబ్బులు లేక పువర్గా ఉన్నావని తెలిసి నిన్ను ఎంతగా మోసం చేస్తే
ఇంకా నా ప్రేమ స్వచ్ఛమైనది అనే ముసుగు కప్పుకుని బ్రతకకు. ఓకే, ఇది బాగా గుర్తుపెట్టుకో. నిన్ను కళ్ళకి గంతలు కట్టుకుని చాలా తెలివిగా బిహేవ్ చేస్తున్నా అని అనుకుంటున్నావు. ఈ ఎమోషన్స్ అవన్నీ పక్కన పెట్టి నేను నిజాయితీగా ప్రేమించా, ఆయనకి నచ్చకపోతే ఆయన మోసం చేయాలని ఫిక్స్ అయితే దాన్ని పట్టుకుని నేను ఎందుకు కూర్చుంటున్నా అనే సెన్స్ ఇప్పటికైనా నీకు రావాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళు ప్రేమించారు నిన్ను, వాళ్ళు చిన్నప్పటి నుంచి ప్రేమించే ఉన్నారు. నీకు చెల్లి అక్క ఉంది, తను కూడా నీతో ప్రేమగానే ఉంటుంది. ప్రేమ అనేది ఒక వ్యక్తికి రెస్ట్రిక్ట్ చేసిన రోజులు ఆ వ్యక్తి నిన్ను యూజ్ చేసుకుంటాడు. ప్రేమని అదొక స్వీట్ మెమరీగా పైకుంచి మిగతావన్నిటినీ నువ్వు మార్చుకోవడం స్టార్ట్ చెయ్యి. ఇందులో మేజర్ దెబ్బ తెలుసా? నీ మైండ్ నీ కంట్రోల్లో లేదు అంటున్నావు చూసావా, అదే మేజర్ దెబ్బ. ఒకవేళ ఆ అబ్బాయి మెసేజ్ పెట్టుంటే నాకేం పెట్టేవాడు తెలుసా? ఆ అమ్మాయికి అసలు బుద్ధి లేదండి, బ్రెయిన్ లేదు, నేను ఇంత చెప్తే ఎందుకు నమ్మింది, ఆమెకు సిగ్గుండాలి కదా, నేను ప్రేమించి మోసం చేసినా సిగ్గు లేకుండా ఉంది కదా అని అంటాడు. అలాంటి వాడు నీకు ఎందుకమ్మా? ఇది ఎన్ని రోజులకు అర్థమవుతుంది? ఇంకొక 10 ఏళ్ళు బాధపడిపోయి దాని గురించి నువ్వు ప్రేమలో విఫలమైనట్టు సినిమాల్లో చూపించినట్టు అలా డల్గా మొహం పెట్టుకెళ్తే బాగుపడతావా? ఎందుకు? వై? ఒక అతను నిన్ను మోసం చేసి వెళ్ళిపోతే నువ్వు సిన్సియర్గా చేసావు, నువ్వు సిన్సియర్గా నీ ప్రేమను నువ్వు నిజాయితీగా నిలుపుకున్నావు, అయిపోయింది, దట్స్ ఇట్. అతని నుంచి నీకు ప్రేమ రావాలి అనుకుంటున్నావు చూసావా, మేజర్ దెబ్బ. అతను లేకపోతే నేను బ్రతకలేను అని చూసావా, అక్కడే నువ్వు ఓడిపోయావు. అందుకని ఈ నాన్ సెన్స్ నుంచి బయటకు రా. నీ జీవితాన్ని సెట్ చేసుకో, నీ జీవితాన్ని మార్చుకో. జీవితంలో ఒక తప్పు చేస్తే నడుస్తూ వెళ్తూ ఒక బురదలో పడ్డాను, అయ్యో నేను రోడ్డు మంచిదే అని నమ్మానండి అన్నారు. బురదలో పడ్డాను కదా, బురదలోనే కూర్చుంటాను అనుకుంటే రోడ్డు చెడ్డదైనా చెడ్డ పని తప్పు పని చేసి మనమవుతాము. అందుకని బురదలో పడ్డాము, బయటికి వస్తాము, డ్రెస్ చేంజ్ చేసుకుంటాము, కాళ్ళు చేతులు కడుక్కుంటాము, స్నానం చేస్తాము, అయిపోయింది, మర్చిపోతాం, ముందుకెళ్తాం. సేమ్ ఇది లైఫ్ కూడా. అంటే మనిషిని ఎలా మర్చిపోతామండి అని సినిమాల్లో చూపించిన ఓవర్ ఎమోషన్స్కి వెళ్ళొద్దు. ఓకే, చాలా చాలా డైరెక్ట్ ఆన్సర్, నీకు డైరెక్ట్ ఆన్సర్. అంత సీన్ సినిమా లేదు. దట్ ఈజ్ ఓకే. నిన్ను కాదు అనుకుని వెళ్ళిపోయిన వ్యక్తిని నువ్వు వెనక్కి తెచ్చుకోవాల్సిన అవసరము కర్మ నీకు లేదు. ఓకే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఒక వ్యక్తిని నువ్వు అంత ఇష్టపడ్డప్పుడు, అతన్ని మనసులో మంచిగా ప్రేమగా చూసుకున్నప్పుడు ఉంచొకటి అట్లాగే. మిగతా లైఫ్ అంతా ఆగిపోకూడదు. నువ్వు మంచిగా సెటిల్ అవ్వాలి, బాగా సంపాదించాలి. ఎలా ఎదగాలంటే అతను అర్రే ఇట్లాంటి అమ్మాయిని నేను మిస్ చేసుకున్నాను అని ఫీల్ కావాలి. అది కదా గెలుపు అంటే, అది కదా మజా అంటే. ఇట్లాంటి అమ్మాయిని నేను వదులుకున్నానా, ఇంత ఇష్టపడ్డ అమ్మాయిని వదులుకున్నానా అని. ఇది ఒక ఆస్పెక్ట్. రెండో ఆస్పెక్ట్ నేను చెప్తున్నాను కదా, అతను సంతోషంగా ఉంటాడా? ఒక అమ్మాయి ఉసురు తగిలిన ఎవ్వడు, నేను 20 yearsగా ఇది చూస్తూ ఉన్నాను కదా, నాకు తెలుసు ఏ అమ్మాయిని బాధ పెట్టినా వాడు సుఖంగా ఉండలేడు. బయటకి రంగులు కనిపిస్తాయేమో, లోపల కుళ్ళిపోతారు. ఇలాంటి వాళ్ళు ఒక అమ్మాయిని మోసం చేస్తే వాళ్ళు లోపల కుళ్ళిపోతారు, వాళ్ళ జీవితము కుళ్ళిపోతుంది. ఐవ్ సీన్ పీపుల్, పెరాలసిస్ స్ట్రోకులు వచ్చిన వాళ్ళు, వాళ్ళకి తెలియని రోగం, మాయ రోగాలు వచ్చిపోయిన వాళ్ళు నాకు తెలుసు. సో భగవంతుడు ఒక ప్లాన్ చేస్తాడమ్మా, నువ్వేం టెన్షన్ పడద్దు. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే వాళ్ళ కళ్ళ ముందు నువ్వు అలా ఎదుగుతూ వెళ్ళాలి. అంతేగాని నువ్వు అయ్యో నన్ను వదిలేశాడు. ఎవరైనా అలా పట్టుకుని నిన్ను నడిపిస్తుంటే నడవడం నువ్వు దిష్టి బొమ్మవా? కాదు, నువ్వు మనిషివి, అది గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ఎదగాలి, ఇంప్రూవ్ అవ్వాలి, చూపించాలి. వాళ్ళ మీద కోపంతో కాదు, నీ మీద నీకు అసహ్యంతో. ఎవడి గురించో నేను బాధపడుతున్నానంటే అని అసహించుకోవాలి. నువ్వు ఫస్ట్ డూ దిస్. ఎవడి కోసమో నేను బాధపడుతున్నానేంటి, నేను మంచిగా న్యాయంగా ప్రేమించాను, అది వాడు యూజ్ చేసుకోకపోతే నేను చేసిన తప్ప అని ధైర్యంగా ముందుకెళ్ళాలి. ఫస్ట్ థింగ్ యూ డూ దట్. ఎవరి కోసమో నా జీవితాన్ని నేను నాశనం చేసుకుని నా కూతురు నా చెల్లెల జీవితాన్నో, నా పేరెంట్స్ జీవితాన్నో, లేకపోతే నా సొసైటీలో ఉండాల్సిన, నాకు ఎదగాల్సిన నా ఎదుగుదలని ఆపుకుంటున్నాను అనేది తెలుసుకోవాలి. ఇంకా అతను వెనక్కి రావాలి అంటున్నాడు చూసావా, ఆయనకి ఎప్పటికైనా ప్రేమ అర్థమవుతుందా అని. అలా ప్రేమ అర్థం కావడాలు, వెనక్కి రావడాలు ఇవి సినిమా అమ్మ, సినిమా. రియల్ లైఫ్లో ఇది సినిమా కాదు.
అని తెలుసుకుని తప్పు జరిగిపోయింది, తప్పులు అందరూ చేస్తారు, మనుషులందరూ నమ్ముతారు, మోసపోతారు. ఇక్కడే కాదు, పెద్ద పెద్ద బిజినెస్లో నమ్మి మోసపోతారు. సో నో ప్రాబ్లం. ఓకే, పార్టీలు, పొలిటీషియన్స్ అందరూ మోసపోతారు. ఓకే, మన కంట్రీతో మనం మొన్న వార్ జరిగినప్పుడు మనం అప్పుడప్పుడు సీజ్ ఫైర్ అన్న ఫైర్ చేసిన వాళ్ళు ఉన్నారు. సో మోసాలు జరుగుతాయి, ఏం నష్టం లేదు. దానివల్ల మనం ఆగిపోకూడదు, ముందుకెళ్ళాలి, లైఫ్లో ముందుకెళ్ళాలి. ఈ లైఫ్ వెళుతున్నప్పుడు లిస్ట్ రాసుకో. ఎవడెవడు నిన్ను చూసి నవ్వాడు, ఎవడెవడు నిన్ను మోసం చేశాడు, నీ ఫ్యామిలీలో ఎవరు నిన్ను ఇన్సల్ట్ చేశారు, నీ పక్కింటోళ్ళు ఫ్రెండ్స్ నిన్ను ఏమన్నా, అన్ని లిస్ట్ రాసుకుని వాళ్ళందరూ నోరు ఎల్లబెట్టుకుని చూసేంత ఎదగాలి నువ్వు. అట్లా నీ మైండ్ని తయారు చేసుకోవాలి. కానీ బాధపడుతూ ఉంటా ఆయన వచ్చి, ఓ అవునా లే నీకు నేను అన్నీ చేసి పెడతాను అంటే నువ్వు ఆనందపడతావా? ఎన్ని రోజులు ఇట్లా ఉంటావమ్మా? ఎన్ని రోజులు? నీకు ఎవ్వడు చెప్పడు సొల్యూషన్. నేను చెప్తున్నా నీకు, ఎవ్వరి వల్ల కాదు. ఈ సిచ్యువేషన్ నుంచి బయటపడాలంటే నీకు నువ్వే, నీ పేరెంట్స్ కాదు, పక్కనోళ్ళు కాదు, ఎదురింటోళ్ళు కాదు. ఎన్ని రోజులైతే పక్కన వాడి మీద డిపెండ్ అవుతున్నావో నీ ఆనందం వెళ్ళిపోతుంది, నీ దగ్గరికి రాదు. నేను చెప్తున్నాను, మంచి దుర్గా ఉపాసన తీసుకో, మంచిగా నీ లోపల శక్తిని పెంచుకో. రేపటి నుంచి ఎక్సర్సైజ్ చేయి, రేపటి నుంచి మైండ్ కంట్రోలింగ్ ఎక్సర్సైజ్ చేయి, జాబ్కి అప్లై చేయి, ఏ జాబ్ దొరికితే ఆ జాబ్ చేయి, బిజినెస్ చేయి, ఏదో ఒకటి చేయి, ఇంప్రూవ్ అవ్వు. ఎలా సంపాదించి ఎదగాలంటే ఇలాంటి వాళ్ళందరూ నీ ఇంటి ముందు వాచ్మెన్లుగా పెట్టుకోవాలి నువ్వు. అలా ఉండాలి, అలా ఉండాలి నీ లైఫ్. నువ్వు ఎలా ఎదగాలంటే అందరు ఆశ్చర్యంతో చూడాలి, అలా మార్చుకోవాలి. కానీ బాధపడుతూ కూర్చుంటా, భయపడుతూ కూర్చుంటా, యూట్యూబ్లో కమెంట్ చేస్తే నేను ఎదుగుతా, చేయలేరు. ఎవ్వరు నేను హెల్ప్ చేయలేరు. నీకు నువ్వు తప్ప ఇంకొక శక్తి లేదు. నీ లోపల శక్తిని పెంచుకోవడానికి ఉపాసనా మార్గం ఎంచుకో. దట్ ఈస్ ద బెస్ట్ వే అవుట్. ఊరికే సినిమాల్లో చూపించినట్టు ఎమోషనల్గా ఏడుస్తా, నేను టెడ్డీ బేర్ పట్టుకుని ఏడుస్తా, ఇవన్నీ సినిమాలకమ్మా, బాగుంటాయి చూడడానికి, రియల్ లైఫ్లో పనికిరావు. రియల్ లైఫ్లో యూ షుడ్ బికమ్ లైక్ ఎ లయన్, టైగ్రెస్, ముందుకెళ్ళాలంతే. ఓకే, నేను చెప్పింది ఆలోచించు. ఇంకా ఏదైనా బాగా డౌట్గా ఉండి నువ్వేం చేసుకోలేకపోతున్నావు అంటే drharistenetti@gmail.comకి మెయిల్ పెట్టమా, మనం మాట్లాడదాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తాను. నేను చెప్పింది ఒక బ్రదర్, ఒక సిస్టర్ చెప్పినట్టుగా ఆలోచించి ముందుకెళ్ళు. లైఫ్లో ఎవరి గురించి ఆలోచిస్తావేంటి? నీకేం తక్కువ? టేక్ కేర్.